సో మనము ఇంకా కొంతమంది స్టార్ట్ చేశారు వీడియోస్, బాగుంది, వెరీ నైస్. సో ఇప్పుడు ఒక చిన్నది ఏంటి అంటే, మామూలుగా మనం చూస్తుంటాం కదా. సో నిన్న క్లాస్ జరిగి ఉంటుంది మీకు, లేకుంటే జనరల్ గా ఫియర్ అనేది చాలా మందికి ఉంటుంది. ఇంకా ఇప్పటికి కూడా ఎవరికన్నా ఫియర్ ఉంది అంటే వాళ్ళు ఒక్కసారి చాట్ బాక్స్ లో మెసేజ్ పెట్టగలరు నాకు. సార్ నాకు ఇంకా ఫియర్ ఉంది, ఇంకా ఫియర్ నాకు పోలేదు, ఫియర్ నాకు ఇంకా కొంచెం కొంచెం ఉంది అంటే ధైర్యంగా చాట్ బాక్స్ లో మెసేజ్ పెట్టండి. ఎస్ అని మెసేజ్ టైప్ చేయండి, తప్పేం లేదు. మనం అందరం నేర్చుకోవడానికి వచ్చాము కాబట్టి నేర్చుకోవడంలో అడుగుతున్నప్పుడు తప్పలేదు. ఎస్ కిరణ్ కుమార్ గారు ఎస్ అని పెట్టారు, బాపురాజు గారు ఎస్ అని పెట్టారు. ఇంకా ఓన్లీ ఇద్దరికేనా? ఇక దాదాపు 30 మంది ఏమో ఉన్నారండి దాదాపుగా. ఓన్లీ ఇద్దరికే భయం ఉందంట, మిగతా వాళ్ళందరికీ అసలు భయం లేదని చెప్పారు. వెరీ వెరీ గ్రేట్ అసలు. సో ఉన్న 30 వాళ్ళలో 2-3 భయం ఉంది, మిగతా వాళ్ళు లేరు అంటే నిజంగా శ్రీనివాస్ పిట్టల గారి ట్రైనింగ్ అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు నేను. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫియర్ కొంతమందిలోనే ఉంటుందా, అందరిలో ఉంటుందా? ఫియర్ అందరిలో ఉంటుంది, రైట్? ఫియర్ అందరిలో ఉంటుంది కంపల్సరీగా. బ్రతికున్న ప్రతి జీవిలో ఉంటుందండి. అది మొక్క కావచ్చు, మనిషి కావచ్చు, ఒక జంతువు కావచ్చు. ప్రాణం ఉన్న ప్రతి దాంట్లో భయం అనేది ఉంటుంది. కానీ మనం ఏం చేస్తుంటాం, భయం రాగానే దాన్ని చూసి భయపడి పారిపోతుంటాం. అంటే భయం మనల్ని చూసి పారిపోతలే, మనం కూడా పరిగెత్తా ఉంటే భయం ఇక్కడ ఉంది, నేను ఇంత దూరం వెళ్ళిపోతే అంత దూరం వెళ్ళిపోయాను, సో భయం మనల్ని చూసి పారిపోదు, లేకుంటే మనం భయం నుంచి పారిపోయాము అనుకుంటూ ఉంటాం. డూ యూ ఫీల్ ఇట్ ఈస్ ట్రూ? నేను చెప్పిన సెంటెన్స్ అర్థమైంది అనుకుంటాను. మీకు ఏదో ఒక విషయంలో చిన్న భయం ఏర్పడింది, దాన్ని మనం చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం, లేకుంటే దాని నుంచి అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. సో భయం అనేది అప్పుడు వెళ్ళిపోతుందా మనకి? ఆన్సర్ చెప్పగలుగుతారా చాట్ బాక్స్ లో? అట్లీస్ట్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్. మీరు ఇంకా గ్రూప్ కి కొత్త కాబట్టి చాట్ బాక్స్ లో చెప్పడం కష్టం, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అయినా పెట్టండి, కొంచెం బాగుంటాయి. సో పవిత్ర మేడం గారు అయితే నో అని చెప్తున్నారు, ప్రదీప్ గారు కూడా ఏదో ఎక్స్ప్రెషన్ ఇస్తున్నారు, మొత్తానికి అర్థమైంది. కానీ ఎస్ అండి, ఎప్పటికి కూడా భయం అన్నది ఒకసారి మనకు స్టార్ట్ అయితే, అంటే ఒక విషయానికి మీరు ఏదో చేశారు, దానివల్ల భయం వచ్చింది, మీరు అందులోంచి పారిపోవడానికో లేకుంటే దాన్ని క్లోజ్ చేయడానికో దాని ఇంటెన్సిటీ తగ్గించడానికో ట్రై చేస్తారనుకోండి, అది ఏమి తగ్గదు. అది ఎలా ఉందో అలానే ఉంటది, బహుశా ఇంకా పెరుగుతుంది కూడా. అంటే భయాన్ని చూసి మీరు భయపడడం స్టార్ట్ చేశారు అంటే అది ఇంకా పెరుగుతాయి తప్ప అది ఎప్పటికి కూడా తగ్గదు. బట్ దీన్నే నేను ఇంకో కోణంలో చెప్తానండి, దీన్ని నేను ఇంకో కోణంలో కూడా చెప్తాను. ఏం చెప్తాను అంటే, ప్రతి ఒక్కరికి హెల్దీ ఫియర్ అనేది ఉండాలి అని చెప్తాను. ప్రతి ఒక్కరికి హెల్దీ ఫియర్ అనేది ఉండాలి అని చెప్తాను. హెల్దీ ఫియర్. సో ఆ హెల్దీ ఫియర్ వల్ల మనం పనులన్నీ చక్కగా చేసుకోవచ్చు అండి. ఐఎమ్ రిపీటింగ్ మై సెంటెన్స్ వన్స్ అగైన్. ప్రతి ఒక్కరికి హెల్దీ ఫియర్ అనేది ఉండాలి. ఆ హెల్దీ ఫియర్ వల్ల మన పనులన్నీ మనం చక్కగా చేసుకోవచ్చు. రీసెంట్ గా మహేష్ బాబుది కూడా సినిమా వచ్చింది, అందరికి భయం అనేది నేర్పిస్తాను, భయం అనేది వంట చెప్తాను అని చెప్పి చెప్తా ఉంటాడు మహేష్ బాబు రీసెంట్ సినిమాలో. అంటే ఇండియాలో చూసి ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఎవరు ఎలా పడితే అలా పోతుండే, ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించకుండా వాళ్ళందా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి భయంని పరిచయం చేపిస్తాను అంటాడు. కరెక్టే అండి. ఇప్పుడు సపోజ్ చాలా మంది సిగ్నల్స్ ఓవర్కమ్ చేస్తూ ఉంటారు. సిగ్నల్స్ ఓవర్కమ్ చేయడం వల్ల ఏమవుతుంది, ఏదో మనం వెళ్ళి అవతల గుర్తాం, లేకుంటే అవతల వచ్చి మనల్ని గుర్తాడు. దానివల్ల చెరో పార్టీకి డ్యామేజ్ అవుతాయి, లేకుంటే చెరో ఇద్దరు కూడా డ్యామేజ్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. అలా కాకుండా ఓవర్ సిగ్నల్ చేస్తే 10,000 రూపాయలు లేకుంటే 1,00,000 రూపాయలు ఫైన్ వేస్తారు అని చెప్పి భయం మనలో ఉంది అనుకోండి, సిగ్నల్ లైట్ క్రాస్ చేస్తామా? చేయం. సో ఎవ్రీ వన్ షుడ్ హ్యావ్ ఏ హెల్దీ ఫియర్. ఆ హెల్దీ ఫియర్ వల్ల ఏమవుతాయి, మనకు పనులన్నీ చక్కగా అవుతాయి, పనులన్నీ చక్కగా అవుతాయి. అదేంటి, నిన్ననే కదా మనము క్లాసు భయం గురించి విన్నాము, మళ్ళీ బాండేకర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే భయం గురించి ఏదో మాట్లాడుతున్నాడు, ఏమన్నా బాండేకర్ కన్ఫ్యూజ్ అయ్యాడా లేకుంటే కరెక్ట్ ట్రాక్ లోనే వెళ్తున్నారా అంటే, ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, వేర్ ఫియర్ ఈస్ రెడ్యూసింగ్ your confidence levels start increasing slowly. Where fear is reducing, your confidence levels are increasing slowly. మనకు తెలియకుండా మన సబ్ కాన్షియస్ మైండ్ లో ఇవంతా జరుగుతూ ఉంటది. ఎక్కడైతే భయం అనేది ప్లేస్ ఉంటుందో, ఎక్కడైతే భయానికి మనకు స్థావరం ఉండదో మన దగ్గర, దాని మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ మీతో ఉన్నట్టే కదా, లేకుంటే మీ పక్కింటి వాళ్ళతో ఉన్నట్ట, మీ మనసాక్షికి మీరు అడిగి చూడండి. ఎక్కడైతే భయం ఉంటుందో అక్కడ కాన్ఫిడెన్స్ ఉండదండి. ఆలోచించండి, మీరు భయపడుతున్నప్పుడు మీరు ఆలోచించగలుగుతారా? ఏదన్నా ఒక దాని మీద మీ దృష్టి కేంద్రీకరించగలుగుతారా? కేంద్రీకరించలేదు. అదే భయం అన్నది లేదు,
మీరు తప్పు చేయలేదు, మీకు భయం అన్నది లేదు, దెన్ ఆటోమేటిక్ గా మీరు 100 రకాలుగా ఆలోచించగలుగుతారు, 100 రకాలుగా మీ దృష్టి కేంద్రీకరించగలుగుతారు. సో వేర్ ఫియర్ ఈస్ రెడ్యూసింగ్, your self-confidence levels are going to be start increasing. So my dear friends, always remember, when you stop learning from darkness, then only you can see the beauty in it, right? ఎప్పుడైతే మీరు చీకటిని భయపడకుండా చూడగలుగుతారో అందులో ఉన్న బ్యూటీనెస్ ని చూడగలుగుతారు. ఎప్పుడైతే చీకటిని చూసి మీరు భయపడతారో అందులో ఉన్న బ్యూటీనెస్ ని మీరు చూడలేరు, ఎప్పటికీ చూడలేరు. సో చీకటి అనే చిన్న పదాన్ని చిన్నప్పటి నుంచి మన పేరెంట్స్, మన పెద్దవాళ్ళు చాలా మంది చీకట్లో దయ్యం ఉంటది, చీకట్లో భూతం ఉంటది, చీకట్లో పేదాత్మ ఉంటది, చీకట్లో రక్త పిశాచి ఉంటది, బ్లా 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 మనకు చెప్పి పెద్ద చేశారు. అవునా? పడుకున్నప్పుడు కట్టెన్ తీయాలి అంటే రాత్రిపూట లేచి 11కో 12కో అంటే మనకు అంతా చాలా భయం. కట్టెన్ తీయం మనం. ఒకళ్ళని పక్కన ఉన్న ఫాదర్ నో, మదర్ నో, హస్బెండ్ నో, వైఫ్ నో, పిల్లల్ని ఎవరినో ఒకళ్ళని లేపి వాళ్ళని తోడు తీసుకెళ్ళి ఆ కట్టెన్ తీయాలి మనం, లేకపోతే మనకు కష్టం. సో భయాన్ని మనం పోగొట్టుకుంటే కదా, ఆ భయంలో ఉన్న చీకట్లో ఉన్న భయాన్ని మనం పోగొట్టుకుంటే ఆ చీకట్లో కూడా మనము ఆనందాన్ని, సంతోషాన్ని మనం వెతుక్కోగలం. సో అదే టుడేస్ టాపిక్ ఈస్ నథింగ్ బట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మనలో రావాలి అంటే ఫస్ట్ మనలో ఉన్న భయం మనలో పోవాలి. భయం మొత్తం పోవాల్సిన అవసరం లేదండి, బట్ ఎవ్రీవన్ షుడ్ హ్యావ్ ఎ హెల్దీ ఫియర్. తప్పు చేయనంత వరకు ప్రతి విషయం మీద మనకు ఒక మంచి హెల్దీ ఫియర్ ఉండాలి, ప్రతి విషయానికి కూడా. అప్పుడు ఆటోమేటిక్ గా అందరూ బాగుంటారు. సో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని మనం ఎలా డెవలప్ చేసుకోవాలి? అసలు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అందరిలో ఉంటుందా, కొందరిలో ఉంటుందా? అందరికి ద్రాక్ష పండ, అందరికీ దొరికే మామిడి పండ? ఇవాళ మనం బాగా తెలుసుకుందాం. ప్రతి సీజన్ లో, ఇప్పుడు ఈ సీజన్ లో మామిడి పండ్లు బాగా వస్తుంటాయి, అందరికీ నోరించే ఉంటాయి. మామిడి పండ్లో కూడా చాలా విటమిన్స్ కూడా ఉంటాయి అండ్ వెరీ హెల్దీ ఫర్ హెల్త్ మామిడి పండు. సో అందరి ద్రాక్ష పండు అవుతుందా, అందే మామిడి పండు అవుతుందా? మీతోనే ఆన్సర్స్ చెప్పిస్తాను మెల్లిగా. ఓకే, సో నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అన్నది సో సింపులా లేకుంటే కాంప్లికేటెడా? చాట్ బాక్స్ లో ఆన్సర్ పెట్టగలుగుతారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అన్నది సో సింపుల్ థింగా లేకపోతే ఇది పెద్ద కాంప్లెక్స్ థింగా? అందరికీ అర్థమయ్యేలాగా ఉంటుందా, లేకపోతే ఓన్లీ పృథ్వీరాజ్ గారికి అర్థమయ్యి పవిత్ర గారికి అర్థం కాకుండా, లేకుంటే భాగ్యశ్రీ గారికి అర్థమయ్యి ఆశ్రిత వర్మ గారికి అర్థం కాకుండా ఉంటుందా? సో ప్లీజ్ ఆన్సర్ ఇన్ చాట్ బాక్స్ వెదర్ ఇట్ ఈస్ ఎ సింపుల్ థింగ్ ఆర్ ఇట్ ఈస్ ఏ కాంప్లెక్స్ థింగ్. ఫస్ట్ మీరు లేట్ గా ఆన్సర్ చేస్తున్నారు అంటే 9 o'clock వరకు కూడా మిమ్మల్ని వదలండి. మీరు ఫాస్ట్ గా ఆన్సర్ చేస్తున్నారు అనుకోండి, 8 o'clock కల్లా మనం ఇంటికి వెళ్ళిపోవచ్చు. గంట కొట్టేస్తారు, గంట కొట్టంగానే మనం బ్యాగ్ చదువుకొని ఇంటికి వెళ్ళిపోవచ్చు, ప్రాబ్లం ఉండదు. సండే కాబట్టి చికెన్ మటన్లు అందరూ మంచిగా వండింటారు, ఇంట్లో వేడివేడిగా రెడీ అవుతా ఉంటది. సో బీ ఫాస్ట్. సింపుల్ అని పెట్టారు, ఎస్ సింపుల్ 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 సింపుల్. ఎస్ అండి, కొంతమంది ఆన్సర్స్ ఇస్తున్నారు, వెరీ నైస్, వెరీ హ్యాట్స్ ఆఫ్ టు దెమ్, టు ఆల్ ద పీపుల్ హూ ఆర్ ఆన్సరింగ్. అండ్ ఆన్సర్స్ చేయని వాళ్ళకి కూడా హ్యాట్స్ ఆఫ్, ఎందుకంటే ఇప్పుడిప్పుడే కదా మీరు జాయిన్ అయ్యి, అంటే కోర్సులో జాయిన్ అయ్యారు కాబట్టి కొంచెం టైం పడుతుంది. బట్ నేనేం చెప్తాను అంటే, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది అంత సింపుల్ కాదండి, ఇట్స్ ఎ వెరీ కాంప్లికేటెడ్ వన్. చాలా మంది వాళ్ళ జీవితాలని కూడా క్లోజ్ చేసుకుంటారు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని అర్థం చేసుకోలేక. బట్ అర్థం చేసుకుంటే ఇట్స్ ఎ వెరీ సింపుల్ థింగ్. అర్థం చేసుకుంటే వెరీ సింపుల్ థింగ్. అర్థం చేసుకోక చాలా మంది వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటారు. సో ఎలా అర్థం చేసుకోవాలి, ఏ విధంగా వెళ్ళాలని మనం ముందుకు వెళ్దాం. ఫస్ట్ ముందైతే కొంచెం క్వశ్చన్స్ అడుగుదాం. టీచర్ అప్పుడప్పుడు క్వశ్చన్లు అడుగుతూ ఉంటాయి కదా క్లాస్లలో. లెట్ విల్ బి క్వశ్చన్స్ నుంచే మీకు ఆన్సర్స్ వస్తాయి. ఎందుకంటే బాండేకర్ చెప్పే క్లాసెస్ బాగా గుర్తుపెట్టుకోండి, చాలా డిఫరెంట్ గా ఉంటాయి. మీరు మనసు పెట్టి మైండ్ పెట్టి వింటేనే అర్థం అవుతుంది. ఓన్లీ మైండ్ పెట్టి మనసు పెట్టకపోయినా అర్థం కాదు, మనసు పెట్టి మైండ్ పెట్టకపోయినా కూడా అర్థం కాదు. క్లియర్ గా చెప్తున్నాండి, ఐఎమ్ వెరీ ఛాలెంజింగ్ ఇన్ దిస్. బాండేకర్ క్లాసెస్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. ఏదో 4 పాయింట్లు రాసుకొచ్చి 4 పాయింట్లను చెప్తాను అంటే బాండేకర్ది కుదరదు అనమాట. ఎక్కడో చుట్టూ తిప్పి 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 మ్యాటర్ ని మధ్యలో తీసుకొచ్చి లాగి వదిలిపెడతాడు. అక్కడ ఆటోమేటిక్ గా అందరికి మైండ్ లో ఫిక్స్ అయిపోతుంది. సో స్టార్టింగ్ క్లాసెస్ అన్ని తిరుగుతున్నట్టుగా ఉంటాయి. బొంగరం ఎలా తిరుగుతూ ఉంటుందో టాప్ వేసినప్పుడు అలా తిరుగుతున్నట్టుగా ఉంటది. సో ఫస్ట్ క్వశ్చన్ చెప్పాం కదా, ఇట్స్ నాట్ ఎ సింపుల్ థింగ్, బట్ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్, ఎవరైతే మైండ్ అండ్ మనసు పెట్టి అండర్స్టాండ్ చేసుకుంటారో వాళ్ళకి ఈజీగా ఉంటుంది. అండ్ సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే, జనరల్ గా చాలా మంది వాళ్ళ యొక్క థాట్స్ అండ్ ఎమోషన్స్ ని మేనేజ్ చేయలేదు.
ఈజ్ దిస్ రైట్ ఆర్ రాంగ్? ప్లీజ్ ఆన్సర్. ఇక్కడ ఉన్న 30 మందిలో దాదాపుగా 25 మంది పైనే కూడా, లేకుంటే 28 మంది కూడా వాళ్ళ యొక్క థాట్స్ అండ్ వాళ్ళ యొక్క ఎమోషన్స్ ని వాళ్ళు కరెక్ట్ గా మేనేజ్ చేయలేదు. థాట్స్, THOU, థాట్స్ అండ్ ఎమోషన్స్. వాళ్ళ యొక్క థాట్స్ అండ్ వాళ్ళ యొక్క ఎమోషన్స్ ని వాళ్ళు మేనేజ్ చేయలేదండి. 100లో ఒక తెలిసి 10% మెంబర్స్ క్యాన్ డూ ఇట్ అండ్ 90% మెంబర్స్ చేయలేదు. నేను అందరూ అని చెప్పట్లేదు, 100లో 10% మంది మాత్రమే చేయగలుగుతారు అండ్ మిగతా 90% మెంబర్స్ వాళ్ళు చేయలేదు. చేయగలుగుతాము అని అనుకుంటారు కానీ ఫ్రాంక్లీ స్పీకింగ్ దే ఆర్ నాట్. అంటే మన యొక్క చిన్న పిల్లల మీద మనం పెత్తనం చూపించి, మన పెద్ద బాస్ దగ్గర, మన మేనేజర్ దగ్గర, లేకుంటే మన పెత్తనం ఎక్కడైతే చలాయించదో అక్కడ మనం చేతులు కట్టుకొని నా యొక్క థాట్స్ ని, నా యొక్క ఎమోషన్స్ ని మేనేజ్ చేస్తున్నాను అంటే దట్ ఇట్ ఈస్ ఎ నాట్. మేనేజ్ చేస్తున్నాము అంటే చివరి శ్వాస వరకు మేనేజ్ చేయాలి. ఒకసారి మేనేజ్ చేసి ఒకసారి మేనేజ్ చేయలేను అలా కాదు, రైట్? ఇక్కడ ఇందాక నేను చెప్పిన స్టేట్మెంట్ లోనే చాలా అంతరాత్మం, చాలా పరమాత్మ ఉంది. మేనేజ్ చేస్తున్నాము అంటే చివరి శ్వాస వరకు మేనేజ్ చేసినట్టు ఉంటేనే మేనేజ్ చేసినట్టు. మన పప్పులు ఎక్కడైతే ఉడకవో అక్కడ నేను మేనేజ్ చేయలేను, నేను చేతులు కట్టుకొని ఉంటాను. మన పప్పులు ఎక్కడైతే ఉడుకుతాయో నేను అక్కడ నేను థాట్స్ ని కంట్రోల్స్ చూపిస్తున్నాను అంటే నో, దెన్ యు ఆర్ చీటింగ్ బై యువర్ సెల్ఫ్. సో సెకండ్ క్వశ్చన్ లో ఏంటి అంటే 90% ఆఫ్ పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు మేనేజ్ దేర్ థాట్స్ అండ్ ఎమోషన్స్. మీరు కావాలంటే రాసుకోండి, చాలా ఉపయోగపడతాయి. అండ్ థర్డ్ థింగ్ ఏంటి అంటే, థర్డ్ క్వశ్చన్, ఇఫ్ యు సీ ఎవ్రీథింగ్ వాట్ అదర్స్ సీ as the same, do you feel it is true? If you see what others also seeing the same thing, do you feel whatever you are seeing it is true? అంటే మీరు చూస్తున్నది మీకు ఏదైతే నిజం అనిపిస్తుందో అలానే పక్కన వాళ్ళు కూడా దాన్ని చూసి అదే థింగ్ ని నిజం అనుకుంటున్నారో అది నిజంగా నిజమా లేకుంటే అది కనిపించే అబద్ధమా? మీ మనసాక్షి క్వశ్చన్ వేసుకోండి. ఇప్పుడు అందరు కావాలంటే స్క్రీన్ చూడండి. ఇక్కడ మీకు ఒకటి కనిపిస్తుంది, రైట్? వన్ థింగ్ ఈజ్ అబ్జర్వింగ్ టు యూ. ఇది ఏంటో నేను చెప్పను, చాలా మందికి తెలుసు. 30 మందిలో ఇక్కడ ఇది ఏంటో తెలియదు అంటే మటుకు నేను క్లాస్ చెప్పడం కూడా చాలా వేస్ట్ అండి. మీకు క్లాస్ చెప్పిన పంతులను పడుకోవాలి ఖచ్చితంగా, ఇదేంటో తెలియదు అన్నప్పుడు. చిన్నప్పుడు మీకు పాఠాలు చెప్పిన స్కూల్ టీచర్ కానీ మీ స్కూల్ సార్ని కానీ వాళ్ళని గట్టిగా పడుకోవాలి. ఎందుకంటే అందరూ 10th క్లాస్ పాస్ అయ్యారనే నమ్మకం అయితే నాకు ఉంది అనమాట. అందుకని ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఇక్కడ మీరు కనిపించేది మిగతా వాళ్ళకి 30 మందికి కూడా కనిపిస్తుంది. సేమ్ వాళ్ళకి అదే కనిపిస్తుందా, వాళ్ళకి డిఫరెంట్ గా కనిపిస్తుందా, లేకుంటే వాళ్ళకి కనిపించేది మీకు కనిపించేది సేమ్ అని మీరు నమ్ముతున్నారా? ఒకసారి మీ మనస్సాక్షికి ఆన్సర్ వేసి ఆన్సర్ పెట్టండి, క్వశ్చన్ వేసుకొని ఆన్సర్ పెట్టండి. మీకు కనిపించేది ఇది సేమ్ అందరికి ఇదే కనిపిస్తుందా, లేకుంటే వేరే వాళ్ళకు వేరేగా కనిపిస్తుందా? రైట్? ఆన్సర్స్ పెట్టట్లేదు, మెల్లిగా భయం స్టార్ట్ అవుతుంది. భయపడకూడదు అండి. నేర్చుకోవడానికి వచ్చినప్పుడు భయపడకూడదు, మొహమాట పడకూడదు. ఫ్రాంక్ గా చెప్పాలంటే హ్యాథు అని ఉమ్మేసినా కూడా మనం తెలుసుకొని చేస్తారు చెప్పండి అనేటట్టుగా ఉండదు. అంతగా మనం ఉన్నప్పుడు మనం నేర్చుకోగలుగుతాం. నేను ఎమ్మెల్యే కొడుకుని, నేను ఎంపీ కూతుర్ని, మా నాన్న తోపు, మా అమ్మ తోపు అనుకుంటే మటుకు జీవితంలో మీరు ఏమీ నేర్చుకోలేరు, సున్నా నేర్చుకుంటారండి. ఫ్రాంక్ గా చెప్తున్నాను. నా మాటలు కొంచెం ఇలానే కఠినంగా ఉంటాయి, బట్ ఐ విల్ నాట్ సే సారీ ఆల్సో. ఎందుకంటే ముందుగా తెలుస్తుంది. ఎస్, సేమ్ గా కనిపిస్తుంది, ఎస్. కొంతమంది నాట్, ఇట్ మే నాట్ బి సేమ్ అన్నారు. నేను ఆన్సర్స్ ఇప్పుడు చెప్పను, మెల్లిమెల్లిగా క్లాస్ చెప్తున్నప్పుడు మధ్యలోనే మీకు ఆన్సర్స్ వస్తూ ఉంటాయి, రైట్? అండ్ ఫోర్త్ క్వశ్చన్ ఈస్, కనిపిస్తున్నాను మీకు? అప్పుడప్పుడు ఏదైనా టెక్నికల్ ఎర్రర్ వస్తే చెప్పండి, ఎందుకంటే మనం జూమ్ లో ఉన్నాం కాబట్టి అప్పుడప్పుడు ఎర్రర్స్ వస్తూ ఉంటాయి. మై ఫోర్త్ క్వశ్చన్ ఈస్ మోస్ట్ ఆఫ్ ద ఎల్డర్స్ మనకి ఏం చెప్తుంటారు పెద్దవాళ్ళు అంటే, లైఫ్ అనేది ఒక రేస్, పరిగెత్తండి అంటుంటారు. లైఫ్ అనేది ఒక రేస్, పరిగెత్తండి అంటుంటారు. ఇది ఎంతవరకు ట్రూ? ఫాస్ట్ గా ఆన్సర్స్ చెప్పాలి. చాలా మంది పెద్దవాళ్ళు, లేకుంటే మన ఫ్రెండ్స్, మన బ్రదర్స్, మన సిస్టర్స్, మన పేరెంట్స్, మన వెల్ విషర్స్, మన గాడ్ ఫాదర్స్ అండ్ మన లీడర్స్
లైఫ్ అనేది ఒక పరుగు పందెం లాంటిది, పరిగెడుతూనే ఉండాలి అంటారు. ఏది ఎంతవరకు ట్రూవా అబద్ధమా? నేను చెప్పాల్సిన అన్ని నిజమై ఉండదు, లేకుంటే నేను చెప్పేటివన్నీ అబద్ధాలు కాదు. కొన్ని నిజాలు ఉంటాయి, కొన్ని అబద్ధాలు ఉంటాయి. ఓన్లీ మీ మనస్సాక్షికి మీకు ఏమైతే అనిపిస్తుందో చెప్పండి. చాట్ బాక్స్ లో జయంతి గారు ఎస్ అని పెడితే శివ గారు ఎస్ అని పెట్టకూడదు, లేకుంటే బాలకృష్ణ నో అని చెప్తే మన ప్రవీణ్ గారు నో అని పెట్టకూడదు. మీ మనస్సాక్షి ఏం చెప్తే అదే పెట్టండి. ఎస్, కొంతమంది ట్రూ అని పెడుతున్నారు, కొంతమంది డిపెండ్ ఆన్ ఆస్పెక్ట్స్, కొంతమంది నాట్ ట్రూ. ఎస్, గుడ్. సో ఇప్పుడు ఒక 4 క్వశ్చన్స్ అడిగాను మిమ్మల్ని. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సింపులా? సెకండ్ క్వశ్చన్ వచ్చేసి మీతో ఒక థాట్స్ అండ్ ఎమోషన్ ని మేనేజ్ చేయగలుగుతారా? థర్డ్ క్వశ్చన్ వచ్చేసి అందరికీ ఒకేలా కనిపిస్తుందా, లేకుంటే మీలో డిఫర్ గా కనిపిస్తుందా? అండ్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి లైఫ్ అనేది ఒక రేస్ అని, అది మనం పరిగెత్తాలా కంపల్సరీగా అని చెప్పేసి. సో ఈ 4 క్వశ్చన్లు అందరికి కామన్ అండి, అవునా? చాలా మందికి 90%, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ 99% కామన్ గా ఎక్కడో చోట లైఫ్ లో ఎదురుపడే ఉంటాయి ఈ 4 క్వశ్చన్, అవునా? సో బాండేకర్ ఏం చెప్తాడు అంటే, ఈ 4 క్వశ్చన్స్ ని సరిగ్గా మేనేజ్ చేయకపోతే మీ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ప్రతిరోజు తగ్గిపోతా ఉంటాయి అంటాడు. ప్రతిరోజు తగ్గిపోతా ఉంటాయి. ఎందుకంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఒక సైంటిఫిక్ సబ్జెక్ట్ కాదండి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ నాట్ ఎ సైంటిఫిక్ సబ్జెక్ట్. ఇట్స్ రిలేటెడ్ టు యువర్ థాట్స్ అండ్ యువర్ ఎమోషన్స్. ఇట్ ఇస్ ప్యూర్లీ ఏ సైకలాజికల్ సబ్జెక్ట్. ఇట్ ఈస్ నాట్ ఎ సైంటిఫిక్ వన్. ఇట్స్ ప్యూర్లీ ఏ సైకలాజికల్ సబ్జెక్ట్. సో ఒక సైకలాజికల్ సబ్జెక్ట్ ని సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ A+B² అనే ఫార్ములా లాగా మనం నేర్చుకోలేము, లేకుంటే ఒక పైథాగరస్ థియరం కూడా కాదు. ఇట్స్ ప్యూర్లీ అండ్ సైకలాజికల్ కాన్సెప్ట్స్. సో ఇందాక నేను అడిగిన 4 క్వశ్చన్స్ ని, లేకుంటే ఇంకా కొన్ని క్వశ్చన్స్ ని మీరు సరిగ్గా మేనేజ్ చేయలేకపోతే మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి ప్రతిరోజు తగ్గిపోతా ఉంటాయి. అవునా కాదా ఆలోచించండి. అవునా కాదా ఆలోచించండి. సో దీన్ని మనం మరి ఎలా మేనేజ్ చేయాలి, ఎలా మేనేజ్ చేయాలి అనేది వాళ్ళు తెలుసుకుందాం, రైట్? ఎందుకంటే మేనేజ్ చేయడం తెలిస్తే చాలు కదా. అంటే సింపుల్, ఒకటి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మేనేజ్ చేయడం తెలిస్తే చాలు కదా, మనకు మొత్తం సబ్జెక్ట్ తెలిసినట్టే అని చెప్పి నేను చెప్తాను. అదేంటి సార్, నాకు అసలు సబ్జెక్టే తెలియదు, మేనేజ్ చేయడం తెలిస్తే చాలా సబ్జెక్ట్ తెలిసినట్టే అంటే, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అందరిలో ఉంటుందండి. పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ప్రతి మనిషిలో, ప్రతి జీవిలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. కానీ సమయాన్ని, సందర్భాన్ని మేనేజ్ చేయకపోవడం, రాకపోవడం వల్లే మనం ఒక్కోసారి కష్టాల పాలు, లేకుంటే ఆపదల పాలు, లేకపోతే మనం జీవితంలో కొన్ని ఆపర్చునిటీస్ ని మిస్ అవుతూ ఉంటాం. సో మేనేజ్ చేసి తెలుసుకోవడమే ఇవాళ క్వశ్చన్ ఆఫ్ ద హవర్. ఎలా మేనేజ్ చేయాలి? దట్ ఈస్ ఓన్లీ ట్రిక్స్, దట్ ఈస్ ఓన్లీ ద జిస్ట్ ఇస్ దేర్. అంటే బండిని మేనేజ్ చేయాలి, రెడ్ సిగ్నల్ పడితే ఆగాలి అనే ఒక విషయం మనకు తెలిస్తే, లేకుంటే ట్రాఫిక్ పోలీసు వాడు ఉంటాడు, చలాన్ రాస్తాడు, చలాన్ రాస్తే 10,000 రూపాయలు ఫైన్ పడుతుంది అని చెప్పి మనకు ఒక చిన్న భయం అనేది ఉంటే రెడ్ లైట్ ఎవరు దాటరు. కానీ మనకి ఏంటి, హెల్మెట్ పెట్టుకోం. హెల్మెట్ పెట్టుకుంటే ఎందుకంటే జుట్టు పోతుంది, జుట్టుకున్న దువ్వెన నాకు జోబులో తీయాలి, జుట్టు తీసేస్తే మనకి పిల్లలు ఎవరు సైడ్ కొట్టరు అమ్మాయిలు, కాబట్టి మనం హెల్మెట్ పెట్టుకోమని చెప్తాం చాలా మంది. ఎందుకంటే యాక్సిడెంట్ అయ్యి కాలు చేతులు తెగి ఇంట్లో పడినా పర్లేదు, లేకుంటే చాలా మంది వీడియో అయినా పర్లేదు, ఒక ఫ్యామిలీ నాశనం అయినా పర్లేదు, కానీ మనం హెల్మెట్లు పెట్టుకోం. అదే 1,00,000 రూపాయలు ఫైన్ వేస్తాము హెల్మెట్ పెట్టుకోకపోతే అని చెప్పి, లేదు జైల్లో వేసి 4 రోజులు తిండి పెట్టకుండా పెడితే ఇండియాలో రూల్స్ రెగ్యులేషన్స్ కంపల్సరీగా అందరూ హెల్మెట్ పెట్టుకుంటారు. యాక్సిడెంట్లు అవ్వు. రెడ్ లైట్ దాటితే కంపల్సరీగా 10 లక్షల రూపాయలు ఫైన్ అని ఇండియాలో ఎప్పుడైతే వస్తుందో అప్పుడు హైదరాబాద్ లో ట్రాఫిక్ అనేది కరెక్ట్ గా మెయింటైన్ అవుతుంది. మనకు క్రాస్ సిగ్నల్స్ వేసి పోవడం చాలా కాదు. సో అందుకే ఇఫ్ యూ నో హౌ టు మేనేజ్ దెన్ లైఫ్ విల్ బి బ్యూటిఫుల్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ని మనం కరెక్ట్ గా మేనేజ్ చేసుకోవచ్చు. సో ఎలా మేనేజ్ చేయాలి అన్నది ఇవాళ మనం తెలుసుకుందాం. సో ఇందాక చెప్తూ ఉన్నాం కదా, మనం చాలా మందికి ఏంటి అంటే, చాలా మంది ఏం చేస్తుంటారు, మన పెద్దలు, మన పిల్లలు, అంటే మనకు ఉన్న బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ ఎగ్జామ్స్ లో పాస్ అవ్వడం అనేది, నా చిన్నప్పుడు లేకపోతే మన పోస్టుల రాములు గారి చిన్నప్పుడు చెప్పేవాళ్ళు వాళ్ళ పేరెంట్స్, పాస్ అయితే చాలా మంచిగా ఉంటది, పాస్ అవ్వు అని చెప్పేసారు. కానీ నా చిన్నప్పటి నుంచి, లేకపోతే ఇప్పుడు నా పిల్లలకు కానీ, లేకపోతే మన ఫ్రెండ్స్ యొక్క పిల్లలకు కానీ, మన వాళ్ళని చెప్తారు, పాస్ కాదు 90 మార్క్స్ మైనే రావాలి, 99 రావాలి, ఇంకా 100 ఒక తక్కువ వచ్చినా ఎందుకు తక్కువ వచ్చింది అని తిట్టే స్టేజ్ లో ఉన్నారు ఇవాళ పేరెంట్స్ అందరూ చేసే వెరీ బ్లండర్ మిస్టేక్.
సెల్ఫ్ కాన్ఫిడెన్స్ స్టూడెంట్స్ లో డిక్రీజ్ అవ్వడానికి గల మెయిన్ రీజన్ ఇక్కడే ఉందండి. పాస్ అయితే సరిపోదని చెప్పట్లా, 99 మార్క్స్ రావాలి, 99 వచ్చినా కూడా 1 మార్క్ ఎందుకు రాలేదు. వీఆర్ మేకింగ్ అవర్ సెల్ఫ్ దెమ్ ఫ్రమ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సెల్ఫ్ ఎస్టీమ్ లెవెల్కి వెళ్ళమని చెప్తున్నాం మనమే తెలియకుండానే. అవునో కాదో ఒక్కసారి ఆలోచించారు. ఇక్కడ పెద్దవాళ్ళు ఉంటారు చాలా మంది, నేను ఇలా మాట్లాడుతుంటే ఫీల్ అవుతుంటారు, కానీ దిస్ ఇస్ ద బిట్టర్ ఫ్యాక్ట్స్. మనం అందరం తెలియకుండానే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్ నుంచి సెల్ఫ్ ఎస్టీమ్ లెవెల్ కి మన పిల్లల్ని తీసుకెళ్తున్నాం. నువ్వు కంపల్సరీగా 90 మార్క్స్ పైన తెచ్చుకోవాలి, తెచ్చుకుంటేనే నువ్వు బాగుపడినట్టు, లేకపోతే నీ జీవితం సంక నాకిపోతుంది అని మనమే చెప్తున్నాం పిల్లలకి. ఎందుకు పనికిరాని వాడిలా తయారవుతావు 99 మార్క్స్ రాకపోతే? ఎంసెట్ లో ఫస్ట్ ర్యాంక్ రావాలి, శ్రీ చైతన్య లేకపోతే శ్రీ నారాయణ స్కూల్లోనే చదవాలి, వేరే స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్లో చదివితే ఎందుకు పనికి రావు అని మనమే చెప్తున్నాం. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, టైమ్ ఈస్ లెస్ దాన్ 1 minute. సో ఐ రిక్వెస్ట్ ద పర్సన్ హూ ఇస్ పూసుల రాములు గారు, ఒకసారి మీరు అనౌన్స్ చేయండి రీజాయిన్ అవ్వమని. వన్స్ వి రీజాయిన్ విల్ ఎంటర్ ఇన్ టు టాపిక్. ఎందుకంటే ఇది కట్ అయిపోతుందండి, కట్ అయిపోతే మీరు మళ్ళీ రీజాయిన్ అవ్వండి. ఓకే, సో వీఆర్ డిస్కసింగ్ ఎ టాపిక్ లైక్ దట్. మనమే మన పిల్లల్ని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తక్కువ చేయడానికి ఏం చేస్తున్నాము అంటే, నువ్వు జీవితంలో బాగుపడాలి, నువ్వు రేస్ లో ఫస్ట్ రావాలి, నువ్వు అందరికంటే ముందు పరిగెత్తాలి, అందరికన్నా ఫస్ట్ వస్తేనే నీకు జీవితం ఉంటది, లేకపోతే నీకు జీవితం లేదు అని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కంటే సెల్ఫ్ ఎస్టీమ్ లోకి వెళ్తున్నాం. ఎస్టీమ్ అంటే ఈస్ నథింగ్ బట్ గర్వము. అంటే మన పిల్లలకు కానీ మనం ఏదైనా సరే ఒక ఇంటర్వ్యూలో కానీ ఎక్సెల్ గా 100%, అంటే 100కి 100 మార్కులు నీకే రావాలి, వేరే వాళ్ళకి రాకూడదు, అంతే కదా. ఇప్పుడు మా అబ్బాయికి 100కి 100 వచ్చాయి అంటే వేరే అబ్బాయికి 99 వచ్చినట్టే. ఫస్ట్ మార్క్ మా అబ్బాయికి వచ్చిందంటే వేరే అబ్బాయికి సెకండ్ ర్యాంక్ వచ్చినట్టే. యు ఏబుల్ టు హియర్ మై వాయిస్? చాట్ బాక్స్ లో ఎవరైనా పెడతారా? నా వాయిస్ వినిపిస్తుంది కదా, అట్లీస్ట్ ఎవరైనా ఇలా పెట్టండి వినిపిస్తుందని. యా, గుడ్. సో మనమే మన పిల్లలకి గర్వాన్ని మనం నేర్పుతున్నాం, అవునా? వన్స్ ఏమవుతుందంటే వాళ్ళు 100 మార్కులు రాకపోతే నేను ఎందుకు పనికిరానేమో, 100కి 90 కన్నా తక్కువ మార్కులు వస్తే నాకు ఎందుకు పనికిరానేమో అన్న భయంతో వాళ్ళు చదువుతున్నారు. ఒక్కొక్కసారి సక్సెస్ వస్తుంది, ఒక్కొక్కసారి సక్సెస్ అనేది రాదు. మరి సక్సెస్ రానప్పుడు ఏమవుతుందండి? దే ఆర్ గోయింగ్ ఫర్ సూసైడ్స్. గల కారణం ఎవరు? మరి మనం కాదా? అంటే 100కి 99 మార్కులు వచ్చినోడే ఈ కాలం ఈ ప్రపంచంలో బతుకుతున్నాడా? మరి అలాంటప్పుడు అందరూ అబ్దుల్ కలాంలే ఉండాలి, అందరు నరేంద్ర మోడీలే ఉండాలి, అందరూ కేసీఆర్లే ఉండాలి, అందరూ జగన్లే ఉండాలి. మరి వేరే వాళ్ళు కూడా ఉన్నారు కదా ఈ ప్రపంచంలో. లేదు, మన అబ్బాయికి మన అమ్మాయికి లేకుంటే మన పక్కింటి మన పక్కింటి వాళ్ళు ఎంబీబీఎస్ డాక్టర్ సీట్ కొడితే మన అబ్బాయి కూడా ఎంబీబీఎస్ డాక్టర్ సీట్ కొట్టాలి. మన ఎంబీబీఎస్ డాక్టర్ సీట్ కొట్టకపోతే మన అబ్బాయి లేకుంటే మన అమ్మాయి ఎందుకు పనికిరాదు అన్నది ఎవరు ఇంజెక్ట్ చేస్తున్నారు? మనమే. సో థింక్, అంటే వీఆర్ ఎంజాయింగ్ పక్కనోళ్ళ ఫెయిల్యూర్ ని మనం పాస్ అయినట్టుగా ఫీల్ అయ్యి మనం ఎంజాయ్ చేస్తున్నాం. డూ యూ ఫీల్ హౌ బ్యాడ్ ఇట్ ఈస్? ఎంత బ్యాడ్ గా ఉంటుంది ఇది. అంటే పక్కనోళ్ళ ఫెయిల్యూర్ ని నువ్వు ఫస్ట్ ర్యాంక్ వచ్చావు అని చెప్పి నువ్వు జబ్బాలు తరుచుకొని ముందుకు వెళ్తున్నావు. వన్స్ నువ్వు ముందుకు వెళ్ళడం స్టార్ట్ చేసిన తర్వాత నీ వెనకాల చూసుకుంటే ఎవ్వరూ ఉండరు, నువ్వు ఒక్కడివే ఉంటావు. మరి అటువంటి సక్సెస్ మనకు అవసరమా? ఓకే సార్, అవసరమే. మన పిల్లలు బాగుండాలి కదా, మన పిల్లలు ఫస్ట్ ర్యాంక్ లో వస్తే మనకు ఆనందమే కదా. ఎస్, కాదనట్లేదు. కానీ ఒక్కసారి ఆ సక్సెస్ అనేది రివర్స్ అయితే ఆ పిల్లలు తట్టుకోగలరా, లేకుంటే మనం తట్టుకోగలమా? థింక్. సూసైడ్స్ కి ఎందుకు వెళ్తున్నారు? మరి ఇటువంటి విషయాల కోసమే వెళ్తున్నారు సూసైడ్స్ కి. లేకపోతే వాళ్ళలో మనోవేదన ఎందుకు వస్తుంది? చాలా మంది పిల్లల్లో కానీ ఈవెన్ పెద్దవాళ్ళలో కూడా. ఒక బిజినెస్ చేసి మనం సక్సెస్ అవ్వలేదు అంటే నువ్వు ఎందుకు పనికిరాని వాడివి అని మన సమాజం ట్రీట్ చేస్తుంది అంటే చాలా మంది ఫెయిల్ అవుతున్నారు. బట్ ఫెయిల్ అవుతుంది అక్కడ నువ్వు కాదు, చాలా విషయాలు ఉన్నాయి ఫెయిల్ అవ్వడానికి. కానీ మనం ఇంజెక్ట్ చేస్తున్నాం కాబట్టి దే ఆర్ మేకింగ్ ఇట్ ఫెయిల్యూర్స్. థింక్, మరి ఎందుకు ఇలా జరుగుతుంది? when everybody is doing bad and I am enjoying myself success, that yes, my success is very great, I am the master of it. It has to go on, it has to go always. అలా ఉండకూడదు. మనతో పాటు 10 మంది సక్సెస్ అవ్వాలనుకున్నప్పుడే కదా నిజమైన ఆనందం మనలో వచ్చేది, నిజమైన కాన్ఫిడెన్స్ లెవెల్స్ మనలో డెవలప్ అయ్యేది. చెప్పే కాన్సెప్ట్స్ కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి,
కొంతమందికి మాత్రమే అర్థమవుతుంది. నీతో పాటు 10 మంది పరిగెత్తి నీతో పాటు 10 మంది గెలిచినప్పుడే, నీతో పాటు 10 మంది ఉన్నప్పుడే నీకు ఒక ఆనందం ఉంటుంది. నువ్వు పరిగెత్తుకుంటూ ముందుకు వెళ్తూనే ఉంటావు. కానీ వెనక్కి తిరిగి చూసుకుంటే ఎంతమంది నీ వెనకాల పడిపోయి ఉన్నారు ఒక్కసారి చూడు. వాళ్ళని మళ్ళీ లైఫ్ లో నువ్వు పైకి ఎత్తలేవు కూడా. అదే నీతో పాటు 10 మందిని పరిగెత్తుకుంటూ తీసుకెళ్ళినప్పుడు ఆటోమేటిక్ గా నీకున్న ఆనందం ఎవరు కూడా తీసుకురాలేదు. కానీ ఆ పరిగెత్తే క్రమంలో నువ్వు ఒక్కసారి ఓడిపోయావా, మళ్ళీ నిన్నెవడు పైకి లేపుతారు? కానీ మనం ఏం చేస్తున్నాం, పిల్లలకి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇవాళ ఇలా ఉందండి. నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్ సిస్టమ్, ఈవెన్ కాంపిటేటివ్ సిస్టమ్ కూడా ఇలానే ఉంది. కాబట్టి మనం అక్కడికి ముందుకి వెళ్ళలేకపోతున్నాం, రైట్? చాలా ముందుకు వెళ్ళలేకపోతున్నాం. సో ఐ థింక్ ఎవ్రీ క్రియేచర్ ఇన్ దిస్ వరల్డ్ హ్యాస్ యూనిక్ థింగ్స్. ఇక్కడ ఉన్న పృథ్వీ గారు యూనిక్ గా ఉంటారు, బాపురాజు గారు యూనిక్ గా ఉంటారు, శివ గారు యూనిక్ గా ఉంటారు, ఆశ్రిత గారు యూనిక్ గా ఉంటారు, తన్నీరు కుమార్ గారు యూనిక్ గా ఉంటారు, భాగ్యశ్రీ గారు యూనిక్ గా ఉంటారు. ఎవరి స్కిల్స్ వాళ్ళవి. కానీ మనం ఏం చేస్తున్నాం, వీఆర్ ట్రైయింగ్ టు కాపింగ్ ద స్కిల్స్ ఆఫ్ పృథ్వీ టు బాండేకర్, అండ్ బాండేకర్ స్కిల్స్ టు కుమార్, కుమార్ స్కిల్స్ టు పోసల రాములు గారు, అండ్ వీఆర్ మేకింగ్ ఫెయిల్యూర్ ఆఫ్ అవర్ సెల్ఫ్. మరి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది? బీ యూనిక్ టు యువర్ సెల్ఫ్ ఆల్వేస్, అండ్ బీ యువర్ సెల్ఫ్. బీ యూనిక్ టు యువర్ సెల్ఫ్ అండ్ బీ యువర్ సెల్ఫ్. బీ యువర్ సెల్ఫ్ అని చెప్పి ఎవరు చెప్పాడు తెలుసా? గౌతమ్ బుద్ధ గారు చెప్పాడండి. ద గ్రేట్ పర్సన్ గౌతమ్ బుద్ధ గారు. నువ్వు నీలాగా ఉన్నప్పుడే కదా నీకంటూ ఒక వాల్యూ క్రియేట్ అవుతుంది, నీకంటూ ఒక గుర్తింపు అనేది క్రియేట్ అవుతుంది. నువ్వు పృథ్వీ గారిలాగా కాపీ చేసినప్పుడు ఏమవుతుంది? ఏమీ అవ్వదు. పృథ్వీ సక్సెస్ అవుతాడు, బాండేకర్ ఫెయిల్యూర్ అవుతాడు. ఎందుకంటే ఆ స్కిల్ పృథ్వీలో ఉంటది, కానీ ఆ స్కిల్ ని కాపీ కొట్టలేము మనం. కొంచెం వరకే కాపీ కొట్టగలుగుతాం, పూర్తిగా ఎప్పుడు ఎవరు కాపీ కొట్టలేదు. సో బీ యూనిక్ టు యువర్ సెల్ఫ్ అండ్ బీ యువర్ సెల్ఫ్. బికాస్ ప్రపంచంలో ప్రతి మనిషి యూనికే అండి. ఇక్కడ చూడండి, 30 మందిలో ఎవరన్నా ఒకళ్ళని పోల్చినట్టు ఒకళ్ళు ఉన్నారా? ఎవ్వరూ లేరు. ఆశ్రిత గారేమో జుట్టు ఇలా వేసుకున్నారు, హిమబింది గారేమో మంచిగా పాపిడి వేసుకొని దూకున్నారు. ఎవరి స్టైల్ వాళ్ళది. కానీ మనం ఏం చేస్తుంటాం, కాపీ కొట్టడానికి ట్రై చేసి మన యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని మనమే డిక్రీజ్ చేసుకుంటున్నాం. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, థింక్ రైట్. అందుకే చిన్న పాయింట్ చెప్పదలుచుకున్నాను నేను. బీ అటెన్షన్ టు స్మాల్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్, దెన్ ఓన్లీ లైఫ్ విల్ బికమ్స్ మోర్ బ్యూటిఫుల్ అండ్ మోర్ సక్సెస్ టు యూ. కానీ మన జీవితంలో పెద్ద వాటికి అటెన్షన్ ఇస్తాము, చిన్న వాటికి అటెన్షన్స్ ఇవ్వము. నేను ఏం చెప్పాను ఇందాక పాయింట్, బీ అటెన్షన్ టు స్మాల్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. నేను ఇప్పుడు ఏం చేశానండి, వాటర్ తాగాను. వాటర్ తాగుతున్నప్పుడు మిమ్మల్ని చూసానా, బాటిల్ ని చూసానా? అట్లీస్ట్ నా 2-5 సెకండ్స్ బాటిల్ ని చూశాను, రైట్? బాటిల్ ని చూసి బాటిల్ వైపు నేను కాన్సన్ట్రేషన్ ఉంది కాబట్టి నీళ్ళు తాగలేదు. క్లాస్ చెప్పడం ఇంపార్టెంట్ కదా అని చెప్పి నేను క్లాసే చెప్పాను అనుకోండి, క్లాస్ చెప్తున్నప్పుడు నీళ్ళు తాగాలి, దాహం వేస్తుంది కదా. నీళ్ళు తాగడం అనేది చాలా చిన్న ప్రక్రియ. కానీ క్లాస్ చెప్తున్నాం కదా, క్లాస్ 30 మంది చాలా ఇంపార్టెంట్, నేను క్లాస్ కి ఇంపార్టెన్స్ ఇచ్చి క్లాస్ ని చూస్తాను అంటే ఏమవుతుంది? చాట్ బాక్స్ లో పెట్టగలుగుతారా? ఫాస్ట్ గా. ఎస్, వాటర్ మీద పడతాయి. ఎస్, వెరీ రైట్ ఆన్సర్ అండి. డెఫినెట్ గా 100% వాటర్ మీద పడతాయి. కానీ మనం జీవితంలో ఏం చేస్తామండి, పెద్ద వాటికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాము, చిన్న చిన్న పనులకు మనం ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. బట్ దో స్మాల్ థింగ్స్ మేక్స్ యూ లో కాన్ఫిడెన్స్ ఆల్ ద డే. ఇప్పుడు ఆ వాటర్ నా మీద పడింది అనుకోండి, నేను ఏం చేస్తాను, ఇటు చూసి తుడుచుకుంటా, అక్కడ చూసుకుంటా. ఆ నిమిషంలో నేను చెప్పాలనుకున్న పాయింట్ మైండ్ నుంచి ఇలా ఎగిరిపోతుంది. బికాస్ వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్, మనకు డిస్ట్రాక్షన్స్ చాలా ఎక్కువ ఉంటాయి లైఫ్ లో. చిన్న చిన్న వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వడం నేర్చుకోండి లైఫ్ లో, దెన్ ఆటోమేటిక్ గా పెద్ద వాటికి ఆటోమేటిక్ ఇస్తుంది, ఆటోమేటిక్ వస్తుంది. చిన్న చిన్న వాటికి అండి, కానీ మనం ఇవ్వం. ఇది మీ మనస్సాక్షి ఒప్పుకోకపోయినా ఇది చేయదు నిజం. చిన్న చిన్న వాటికి మన జీవితంలో ఇంపార్టెన్స్ ఇవ్వం, ఓన్లీ పెద్ద వాటికి ఇస్తూ ఉంటాం. మన జీవితం ఎంత చాలా చిన్నదో ఒకటి చెప్తానండి. కాస్మోస్ గురించి అందరూ తెలుసు కదా, ఏ బిగ్ యూనివర్స్, కాస్మోస్ మరి బిగ్ యూనివర్స్, పాలపుంత, మన చాలా మంది చదివే ఉంటారు.
సో ఇంత పెద్ద పాలపుంతలో సౌర కుటుంబం చాలా చిన్నది. అవునా? సౌర కుటుంబం చాలా చిన్నది. ఆ సౌర కుటుంబంలో ఎర్త్ ఇంకా చిన్నది. ఈ భూమిలో ఇండియా అనే కంట్రీ ఇంకా చిన్నది. సో ఇండియాలో తెలంగాణ లేకపోతే ఆంధ్రప్రదేశ్ ఇంకా ఎంత చిన్నది. సో ఆంధ్రప్రదేశ్ లో మన ఊరు ఎంత చిన్నదండి. ఆ ఊరిలో మనం ఎంత పెద్దవాళ్ళంగా ఫీల్ అవుతూ ఉంటాం జీవితంలో. కళ్ళు మూసి కళ్ళు తెరుస్తామో లేదో అన్న వొలటైల్ ప్రపంచంలో మనం ఉన్నప్పుడు మనం ఏదో పెద్ద గ్రేట్ తోపు అని ప్రతిరోజు ఫీల్ అయిపోయి జీవితంలో చిన్న చిన్న వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. Start giving importance to small things. That makes you be more confident enough to deal with very big problems in your life. కానీ మనం చిన్న వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. సో ఆలోచించండి, పెద్ద సౌర కుటుంబం ఉంది కదా, అందులో చూసుకుంటూ పోల్చుకుంటూ వస్తే మనం ఎంత అండి, ఇసుక రేణు అంతా కూడా మనం కంపేర్ చేసుకోలేము. అటువంటిది మనం ఎంతో పెద్ద గ్రేట్ అని ఫీల్ అయిపోయి మనం చాలా పనులకు ఇంపార్టెన్స్ ఇవ్వక కొన్ని అన్ఇంపార్టెంట్ పనులకు ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాం. So give importance to small things in your life. That makes you self-confidence always. That makes you self-confidence always. Right? ఎందుకంటే ప్రపంచంలో ప్రతి ఒక్కరు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుంటూ వెళ్తూ ఉంటారండి. ఫ్రమ్ బీయింగ్ ద సెక్యూరిటీ గార్డ్ ఆఫ్ ద కంపెనీ టు సిఇఓ ఆఫ్ ద కంపెనీ అందరూ ఇంపార్టెంట్. కానీ మనం ఏం చేస్తాము, ఇంపార్టెన్స్ ఇవ్వం మనం. రైట్? ఒక సిఇఓ రాగానే సెక్యూరిటీ గార్డ్ నమస్తే చెప్తారు, కానీ సెక్యూరిటీ గార్డ్ లేకపోతే సిఇఓ కూడా డోర్ తనంతకు తానే తెచ్చుకోవాలి. ప్రతి ఒక్కరికి ఒక బాధ్యత ఉంది, ఆ బాధ్యత వాళ్ళు నెరవేరుస్తున్నారు. అందరూ అబ్దుల్ కలాంలు కాలేరు కదా, అబ్దుల్ కలాం డ్రైవర్ కూడా అవుతారు, కానీ మనం అట్లీస్ట్ అబ్దుల్ కలాం డ్రైవర్ అవ్వనందుకు కూడా మనం ఫీల్ అవ్వాలి, కానీ డ్రైవర్ అయినందుకు కూడా మనం గర్వపడాలి. మరి అబ్దుల్ కలాం అయితే డ్రైవర్ ఎవరు లేరు అనుకోండి, మరి బండి కారు ఎవరు నడపాలి? ఎవరో ఒకరు నడపాలి. ఎవరి స్కిల్ వాళ్ళదే, ఎవరి బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. So don't try to copy of others. So be make of yourself. Be make of yourself. Then definitely మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ప్రతి రోజు పెరుగుతూ ఉంటాయి. సో ఇందాకే చెప్పాను కదా, నేను సక్సెస్ అవ్వాలి, నేను ఫస్ట్ ఉండాలి, అందరికన్నా ముందు ఉండాలి, అందరితో పాటు నేను ఉండకూడదు అన్న ఈగో ఫీలింగ్ మనలో వెళ్ళిపోవాలండి. ఓకే సార్, అలా ఎందుకు వెళ్ళిపోవాలి, ఉండకపోతే ఏమవుతుంది అని చెప్తుంటారు. ఓకే, ఫర్ ద కాంపిటీషన్ ఆర్ ఫర్ ఎ గేమ్ ఇట్ విల్ బి నైస్, బట్ ఇట్ విల్ నాట్ బి వెరీ నైస్ ఇన్ లైఫ్. ఎందుకంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది మనకు ఒక గేమ్ కాదు, ఒక లైఫ్ ఒక జాబ్ కాదు, ఇవాళ గెలిస్తే ఇవాళ అయిపోవడానికి. బికాస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ రిలేట్స్ టు యువర్ లైఫ్. ప్రతి ఒక్క లైఫ్ లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఉంటుంది. సో ఆ యాటిట్యూడ్ ఆఫ్ విన్నింగ్ ఫర్ ఎవర్ అన్నది వీ హ్యావ్ టు ఫర్గోట్. ఒక్కసారి మీరు గెలవచ్చు, ఒకసారి బాపురాజు గారు గెలవచ్చు, ఒకసారి యాదయ్య గారు గెలవచ్చు, ఒకసారి బాలకృష్ణ గారు గెలవచ్చు, ఒకసారి ప్రవీణ్ రెడ్డి గారు గెలవచ్చు. సో ఎవరు గెలిచినా మనలో ఉన్న కాన్ఫిడెన్స్ అనేది మనకి ఎప్పుడు కూడా పోకూడదు. గేమ్స్ లో ఇట్ విల్ కామన్. ఒకరోజు ఇండియా గెలుస్తుంది, ఒకసారి పాకిస్తాన్ గెలుస్తుంది, ఒకరోజు ఆస్ట్రేలియా గెలుస్తుంది, ఒకరోజు శ్రీలంక గెలుస్తుంది. బట్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఫర్ ఇండియన్ టీమ్ ఇట్ షుడ్ నాట్ గో డౌన్, రైట్? బికాస్ ఇట్ ఈస్ ఎ లైఫ్, ఇట్ ఈస్ ఇండివిజువల్ లైఫ్స్. Once your confidence levels are down, think my dear friends, మన లైఫ్ మనకు పోతున్నట్టే అర్థం. మన లైఫ్ మనం ప్రతిరోజు చేసుకున్నట్టే డౌన్ అయిపోతుంది. Once you are completely down, it is very difficult again to get up. Because life is always a beautiful thing. Experience it, enjoy it. But మనం ఏం చేస్తాం, ఎక్స్పీరియన్స్ అవ్వక, ఎంజాయ్ అవ్వక, we are all back of the stupid numbers. ఆ నెంబర్స్ ర్యాంకులు కావచ్చు, ఆ నెంబర్స్ మనీ కావచ్చు, ఆ నెంబర్స్ ఏదైనా కావచ్చు అండి. వీఆర్ ఆల్ ఎవ్రీబడి బ్యాక్ ఆఫ్ నెంబర్స్, ఓన్లీ బికాస్ ఆఫ్ నెంబర్స్. అంటే 1,00,000 సంపాదించినోడికి కోటి సంపాదించాలి, కోటి సంపాదించినోడికి మిలియన్స్ ఆర్ ట్రిలియన్స్ సంపాదించాలి, ఫస్ట్ ర్యాంక్ సంపాదించినోడికి ఇంకా ముందుకు నెక్స్ట్ లెవెల్లో ఫస్ట్ ర్యాంక్ రావాలి. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, వన్స్ యూ గాట్ ఎ ఫస్ట్ ర్యాంక్ ఇన్ 10th class, ఇంటర్మీడియట్ లో కూడా నీకు ఫస్ట్ ర్యాంకే రావాలి, లేకపోతే ప్రపంచం నిన్ను మర్చిపోతుంది. అవునా కాదే? మన సెక్షన్ అడిగాను. అదే 90% వచ్చింది అనుకోండి, మీకు ఫస్ట్ ర్యాంక్ మీ జీవితంలో ఎప్పుడైనా చేసుకోవచ్చండి. మీ నాలెడ్జ్ ఎటు పోదు. థింక్, మన యొక్క లిమిటేషన్స్ మనం తక్కువ పెట్టుకుంటున్నాం. బికాస్ లైఫ్ ఈజ్ ఎ వెరీ బ్యూటిఫుల్ థింగ్, యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్.
ఇందాక అన్నాం కదా, కొన్ని క్వశ్చన్స్ అడిగాను, లైఫ్ అన్నది గేమా, యూ హ్యావ్ టు పరిగెత్తాలా అన్నది. సపోజ్ నిజంగా లైఫ్ అనేది ఒక 100 మీటర్ల రేస్ అయితే మరి పరిగెత్తిన తర్వాత ఏం చేయాలి? కంప్లీట్ చేశారు 10 నిమిషాలకో గంటకో ఒక రోజుకో 10 సంవత్సరాలకో 10 మీటర్ల రేస్ ని కంప్లీట్ చేశారు. ఇక్కడ ఎగ్జాంపుల్ వద్దని ఎవరో పేరు ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనే చెప్తున్నాను. బాండేకర్ లైఫ్ ఈజ్ రన్నింగ్ రేస్ అని చెప్పి మనం శ్వేత మేడం గారు చెప్పారు అనుకోండి, 10 మీటర్ల రన్నింగ్ రేస్ ని ఒక 30-40 సంవత్సరాలు కంప్లీట్ చేశారు అనుకుందాం. మరి నెక్స్ట్ మరి బాండేకర్ ఎక్కడ చూడాలండి? ఎస్, లైఫ్ ఈజ్ రన్నింగ్ రేస్, పరిగెత్తాలి. పరిగెత్తిన తర్వాత అంటే అందరికీ ఒకటే మాట చెప్తున్నాను, అలా అనుకున్న వాళ్ళందరినీ కూడా క్రిమేషన్ లోనే చూడాలి. అంతే కదా, అయిపోయింది కదా. మరి రన్నింగ్ రేస్ ఒక్కసారి ఉంటాయి కదా, పరుగు పందెం ఒక్కసారి ఉంటది. 100 మంది ఉంటే 100 మంది పరిగెత్తిన తర్వాత ఇంకా ఎండ్ అయిపోయింది. ఇంకా వెన్ దెర్ ఈస్ ఎండ్ మీన్స్ యూ హ్యావ్ టు క్లోజ్ యువర్ ఐస్, యూ హ్యావ్ టు స్టాప్ యువర్ బ్రీత్. రైట్ ఆర్ రాంగ్? థింక్ ఆన్ దట్. అందరినీ క్రిమేషన్ దగ్గరే నేను కలుసుకోవాలి. అలా కాదు కదా మరి, లైఫ్ అంటే అలా కాదు. లైఫ్ ఈస్ ఎ వెరీ ఎక్స్పీరియన్స్ థింగ్. యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ఆల్ ద గుడ్స్ అండ్ ఆల్ ద బ్యాడ్స్. ఒక్కసారి బ్యాడ్ రాగానే మన యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గిపోతుంది. ఒకసారి బ్యాడ్ రాగానే మన యొక్క భయం స్టార్ట్ అవుతుంది. ఒకసారి ఏదో తప్పు చేయగానే ఆటోమేటిక్ మన జీవితంలో ఎందుకు పనికిరామని మన సొసైటీ ముద్ర వేస్తుంది. సొసైటీ ఎక్కడ కూడా ముద్ర వేసేది ఫస్ట్ మనందరికి మనం ముద్ర వేసుకుంటున్నాం. అది బాగా గుర్తుపెట్టుకోండి. నీలో భయం ఉన్నప్పుడే కదా నీలో ఎవడన్నా ముద్ర వేసేది. కరోనా కూడా టెస్ట్ పాజిటివ్ వచ్చిందా నెగిటివ్ వచ్చిందా ఎవడో ఒకటి చెప్తేనే మనకు తెలుస్తుంది, లేకపోతే మనకు తెలియదు. అవునా కదా? ఆలోచించుకుంది. ల్యాబ్కి వెళ్ళి నువ్వు టెస్ట్ చేసుకొని ల్యాబ్ లో ఉన్న సర్టిఫైడ్ పర్సన్ చెప్తేనే నీకు పాజిటివా నెగిటివా తెలుస్తుంది. మరి సో థింక్, హూ ఇస్ గివింగ్ ఆపర్చునిటీ టు దోస్ పర్సన్? కరోనా నీకు ఉందని చెప్పడానికి ఆపర్చునిటీ ఇచ్చింది ఎవరు? నువ్వే కదా. సో థింక్, లైఫ్ అన్నది రన్నింగ్ రేస్ ఎప్పటికి కాదండి. లైఫ్ ఈజ్ నాట్ రన్నింగ్ రేస్, ఇట్ ఈస్ అన్ ఎక్స్పీరియన్స్. యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్ టిల్ యూ లాస్ట్. మనం ఎప్పుడు బతుకుతాం ఎప్పుడు బతుకం తెలియదు. రన్నింగ్ రేస్ అని చెప్పి మనం మనల్ని ఫూల్ చేసుకుంటున్నాం కాబట్టి మనలో ఉన్న కాన్ఫిడెంట్ లెవెల్స్ అని తక్కువగా ఉన్నాయి. అదే లైఫ్ అనేది ఒక జర్నీ లాగా పెట్టుకోండి, దెన్ ఇట్ విల్ బి వెరీ బ్యూటిఫుల్. ప్రయాణం మనకు చాలా కొత్త కొత్త అవకాశాలు, కొత్త కొత్త ఆలోచనలు నేర్పుతుంది కదా. అంటే మనం కొత్త ఊరికి వెళ్ళినప్పుడు మనం చాలా సంతోషంగా ఉంటాం. ఈవెన్ తెలిసిన ఊరికి వెళ్తున్నా కూడా మనం చాలా సంతోషంగా ఉంటాం. ఎందుకంటే ప్రతిరోజు అదే ఊర్లో ఉండి అదే రోడ్డు తిరిగి బదులు కొత్త ఊరికి వెళ్ళగానే అదో కొత్తగా అనిపిస్తుంది. సో లైఫ్ ఈజ్ ఆల్వేస్ ఏ జర్నీ అండి. యు స్టార్ట్ మేకింగ్ ఇట్ జర్నీ, యువర్ కాన్ఫిడెంట్ లెవెల్స్ ఆర్ ఆల్వేస్ హై. ఇఫ్ యూ ఫీల్ ఇట్ ఈస్ అన్ రన్నింగ్ రేస్, భయం నీవే క్రియేట్ అవుతుంది. ఎందుకంటే రన్నింగ్ రేస్ లో నేను గెలుస్తానా ఓడిపోతా అని చెప్పి ఫస్ట్ నీకు క్వశ్చన్ మార్క్ వస్తుంది. అదే లైఫ్ ని ఒక జర్నీ లాగా సాగుతూ వెళ్ళండి అనుకోండి, మంచిగా ఒక షిమ్లాకి వెళ్తున్నారు, లేకుంటే ఒక ఊటీకి వెళ్తున్నారు, కొడైకెనాల్ వెళ్తున్నారు ఫీల్ అవ్వండి. ఎప్పుడు వెళ్తున్నాం ఊటీకి? ఎప్పుడు వెళ్తున్నాం? ఊటీ అలా ఉంటుందా? ఊటీ కొడైకెనాల్ ఎలా ఉంటుందా? షిమ్లా అలా మంచుగడ్డలు ఉంటాయి, మంచులో ఆడుకోవచ్చా మనం? చాలా సరదాగా ఉంటాయేమో, చాలా చల్లగా ఉంటదేమో అని చెప్పి కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి. సో ఆటోమేటిక్ గా మనలో తెలియకుండానే ఒక స్మైల్ వస్తుంది. థింక్, మనం ఎప్పుడు పాజిటివ్నెస్ ముందు పెట్టుకోవాలి, నెగటివ్నెస్ ని వెనక్కి తోసేయాలి. వన్స్ యూ గెట్ ఎ స్మైల్ ఇన్ యువర్ ఫేస్, భయం అన్నది వస్తుందా మీకు? రాదు. నెగటివ్ ఆలోచనలు వస్తాయా? రావు. సో లైఫ్ లో ఎప్పుడు కూడా స్మైల్ పెట్టుకోండి. దెన్ స్మైల్ మేక్స్ యూ మోర్ హ్యాపీ దాన్ ఎనీ అదర్ థింగ్స్. రైట్? ఒక స్మైల్ పెట్టుకోండి లైఫ్ లో. ప్రతి పనిలో కూడా ఒక స్మైల్ తో స్టార్ట్ చేయండి. దెన్ లైఫ్ ఈజ్ వెరీ వెరీ బ్యూటిఫుల్. ఇందాక శేఖర్ కమ్ముల సినిమా తీసానుకుంటాను, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అని. సో చాలా ఉంటాయండి, ప్లస్లు మైనస్లు జరుగుతూ ఉంటాయి. మైనస్లు చేయకపోతే మనం బాండేకర్ కూడా ఒక దేవుడే అవుతాడు. బాండేకర్ కూడా 100 తప్పులు చేసింటాడండి. మిగతా గురించి నేను మాట్లాడను, ఎందుకంటే మీరంత పెద్దవాడిని నేను కాదు కాబట్టి నా గురించి నేను చెప్తున్నాను. బట్ ఎస్, తప్పులు చేశాడు, సో వాట్, నెక్స్ట్ టైం రిపీట్ చేయకపోతే అయిపోయి. అవునా? నెక్స్ట్ టైం రిపీట్ చేయకపోతే అయిపోయి. కానీ మనం ఏం చేస్తాం అలా కాదు, ఒకసారి తప్పు చేయగానే ప్రపంచం మనల్ని ముద్రేస్తుందని మనకు భయం ఉంటుంది. మీ అందరికి ఒక క్వశ్చన్ అడుగుతానండి, హూ ఈజ్ మిస్టర్ రాజు, హూ ఈజ్ మిస్టర్ శ్వేత అంటే ఏం చెప్తారండి? ఆర్ మిమ్మల్ని మీరు క్వశ్చన్ అడగండి, ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అని చెప్తే ఏం చెప్తారు? ఏం చెప్తారు? కెన్ ఎనీబడీ ఆన్సర్? Who is Mr. Raju, or who is Mr. Sweta, or who is Mr. Kosala Ramulu, who is Mr. Jayanti, or who is Mr. Shiva, who is Mr. Pradeep అని మిమ్మల్ని చాలా మంది క్వశ్చన్ అడిగింటారు. మీరు ఆన్సర్ ఏం చెప్తారు?
ఆన్సర్ ఏం రాలేదండి ఇంకా నాకు. మీరు ఆన్సర్ చెప్తేనే ముందుకు వెళ్తా, మీరు ఆన్సర్ చెప్పకపోతే నేను ముందుకు వెళ్తాను. నథింగ్, నథింగ్ ఎప్పుడు వచ్చిందా? క్వశ్చన్ అర్థం కాలేదమ్మా. వెన్ సమ్వన్ ఆస్క్ యూ హూ ఆర్ యూ అని చెప్తే ఏం చెప్తారు? రీసెంట్ గా ఒక సినిమా కూడా వచ్చింది, ఐఎమ్ ఏ బీటెక్ మెకానికల్ ఇంజనీర్. ఓకే, గుడ్, వెరీ గ్రేట్. ఇంకా ఎనీథింగ్? ఇంకా ఎనీథింగ్? హూ ఆర్ యూ అన్న క్వశ్చన్ కి ఆన్సర్ లేదు. అవర్ స్కిల్స్. నవ్య ఆర్వపల్లి, ఆత్మస్వరూపం, ఒక గ్రేట్ మేడం, కొంచెం మంచిగా డెవోషన్ లోకి వెళ్ళారు, వెరీ నైస్. ఇంకా రీసెంట్ గా ఒక సినిమా వచ్చింది మన అల్లు అర్జున్ది. ఒక సంవత్సరమో 2-3 సంవత్సరాలేమో అయింటారు నాకు తెలిసి, కొంచెం పాతగైందేమో, కానీ ఎప్పుడు వచ్చినా బాగుంటది. సన్ ఆఫ్ సత్యమూర్తి అని చెప్పేసి ఒక సినిమా వచ్చింది. మనం లేకుంటే మనం చాలా మందికి కూడా చెప్పినప్పుడు మనం పేరుతో పిలుచుకొని, నేను ఫలానా వాళ్ళ అబ్బాయిని అండి, ఫలానా వాళ్ళ అమ్మాయిని, లేకుంటే ఫలానా వాళ్ళ వైఫ్ ని, లేకుంటే మా వైఫ్ ఇలా, లేకుంటే మా పెద్దనాన్న గారు, మా చిన్నతండ్రి గారు, లేకపోతే మా రిలేటివ్స్ వాళ్ళు, మా రిలేటివ్స్ వీళ్ళు, లేకపోతే మా టీచరు, లేకపోతే సంథింగ్ 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 కామన్ గా చెప్తూ ఉంటారు. అవునా? రైట్. అంటే ఎందుకు చెప్తారు? వాళ్ళు గ్రేట్ గా ఉంటే వాళ్ళని ట్యాగ్ చేసుకొని మనం ట్యాగ్ చేసుకుంటూ ఉంటాం. వాళ్ళు గ్రేట్ గా ఉంటే ఇప్పుడు మనకు ఫాదర్, మన మదర్, మన బ్రదర్, మన సిస్టర్, మన హస్బెండ్, మన వైఫ్ మనకు ఆటోమేటిక్ గా గ్రేట్ లైఫ్ లో. మన పిల్లలు వాళ్ళని ట్యాగ్ చేస్తూ ఉంటాం, వాళ్ళని ట్యాగ్ చేస్తూ ఉంటాం. అవునా? ఇక్కడ చిన్న పొరపాటు చేస్తుంటాం అందరం. వాళ్ళని ట్యాగ్ చేసినప్పుడు వచ్చే సంతోషము, మిమ్మల్ని ఒక్కసారి ఎవడన్నా రే ఈడియట్, రే స్కౌండల్ అని చెప్పంగానే, అరే ఎదవా అని చెప్పంగానే మనకి ఎందుకో ఏడుపు వస్తుంది. మనం ఒక్కలమే ఏడుస్తాం. అంటే మనం ఏడ్చినంత ఇంటెన్షన్, మనం బాధపడినంత ఇంటెన్షన్ వాళ్ళు బాధపడదు. అవునా? ఆలోచించండి, ఒక్కసారి ఆలోచించండి, థింక్. మరి సో ఫన్నీ అనిపించట్లేదా మీ అందరికి ఇది? When you are not identifying by yourself and you are tagging to you with some other ones, when someone criticize you, whether you should have feel shy, that you should not feel shy. మనం అస్సలు బాధపడకూడదండి. మనల్ని మనం గుర్తించుకోకపోవడానికే మనం ఫీల్ అవుతున్నప్పుడు, నిన్ను ఎవడో ఎదవాని తిడితే నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? నిన్ను నువ్వే క్రిటిసైజ్ చేసుకుంటున్నావు. ఫస్ట్ యు ఆర్ నాట్ ఫీలింగ్ గ్రేట్ దట్ యూ షుడ్ ఐడెంటిఫై యాజ్ పృథ్వీ. మనకు చాలా సంవత్సరాల కింద ఒక సినిమా వచ్చిందండి, గౌతమ్ ఎస్ఎస్సి అని చెప్పేసి, వెరీ బ్యూటిఫుల్ మూవీ. వాడు చాలా గ్రేట్ గా ఫీల్ అవుతుంటాడు. నేమ్ బోర్డు ఉంటుంది గౌతమ్ ఎస్ఎస్సి అని చెప్పి, నేమ్ బోర్డు ఉంటే వాడు గ్రేట్ గా ఫీల్ అవుతుంది. ఎస్, నేను 10th క్లాస్ వరకు చదివాను, దానికి నేను గ్రేట్ గా ఫీల్ అవుతున్నాను. ఎస్, వాట్ ఎవర్ ఇట్ విల్ బి, యూ షుడ్ ఫీల్ బై ప్రౌడ్ యువర్ సెల్ఫ్. 10th క్లాస్ కూడా కంప్లీట్ చేయని మనం చాలా మంది ఉన్నారు, వాళ్ళని చూసుకన్నా నువ్వు గ్రేటే కదా మరి. కానీ మనం ఏం చేస్తాము? మనం ఏదో పెద్ద పొడి చేసినట్టుగా, మనం ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్టుగా ఫీల్ అయిపోయి, మనల్ని ఎవడన్నా ఒక మాట అంటే మనం ఫీల్ అయిపోతాం. ఇంకా అయిపోయింది, వాడిని రాత్రికి స్కెచ్ చేసి లేపేసేయాలని చెప్పేసి మనం ఫీల్ అవుతాం. లేకపోతే మన పేరెంట్స్ దగ్గరకో, మన మమ్మీ దగ్గరకో, మన డాడీ దగ్గరకో, మన బ్రదర్ దగ్గరికి వెళ్ళి మనం చెప్తాం, వాడి మీద కంప్లైంట్ ఇచ్చేసి, నువ్వు వాడిని రేపు పొద్దున రోడ్డు మీదకి వెళ్ళి వాడిని కొట్టేసేయాలి, చంపేసేయాలి అని చెప్పి వై కాంట్ యు డేర్ టు, ఐ మీన్ ఏమంటారు దాన్ని, ధైర్యంగా ఎదుర్కోవడానికి ట్రై చేయడానికి మనకి ధైర్యం లేదు. Always we depend on others because you can't identify you as a great person. When you identify yourself as a great person, then you can do anything. నువ్వు పక్కనోని అప్రోచ్ అవుతున్నావు అంటే నీ దగ్గర కాన్ఫిడెన్స్ లెవెల్స్ అయినట్టే అర్థం. అది బాగా గుర్తుపెట్టుకోండి అందరూ. ఆస్కింగ్ హెల్ప్ ఇస్ గుడ్, బట్ నీలో నువ్వు రికగ్నైజ్ అయినప్పుడు నువ్వు హెల్ప్ అడగాల్సిన అవసరం కూడా ఉండదు. సపోజ్ మీకు ప్రాబ్లం వచ్చింది, మీ పేరెంట్స్ ని అప్రోచ్ చేయాలి. మరి మీ పేరెంట్స్ ఏంటి, మీ తాతని అప్రోచ్ అవ్వాలా? మీ తాత ఏంటి, నెక్స్ట్ వాళ్ళ ముత్తాతని అప్రోచ్ అవ్వాలా? అంటే మీ లాజిక్ ప్రకారం అలానే వెళ్ళాలి కదా, అవునా? కానీ వాళ్ళు వెళ్ళట్లేదే. మరి మీకు ప్రాబ్లం వస్తే మీ పేరెంట్స్ అప్రోచ్ అయినా, మీ ప్రాబ్లం, యువర్ పేరెంట్ ఇస్ సాల్వింగ్ యువర్ ప్రాబ్లం, మీన్స్ దే హ్యావ్ ద కాన్ఫిడెంట్ లెవెల్స్. మరి మీలో కాన్ఫిడెంట్ లెవెల్స్ ఎందుకు లేదు? అక్కడే వస్తున్నాయి అన్ని ప్రాబ్లమ్స్. So first recognize yourself. When you recognize yourself, then automatically whenever someone insults you, then feel on that day. When you can't recognize yourself, when someone insults you also, don't feel. Be laugh.
ఎందుకంటే మీకు ఇన్సల్ట్ అయ్యే యోగ్యత కానీ మీకు ఇన్సల్ట్ అయ్యే దానికి కూడా మీరు అర్హులు కాదు. వెన్ యు ఆర్ నాట్ రికగ్నైజింగ్ బై యువర్ సెల్ఫ్. కుక్క కూడా కొడితే వెంటనే గౌ అని గర్జిస్తుందండి. ఈ మాట నేను చెప్తున్నానంటే అర్థం చేసుకోండి. కానీ మనం ఏం చేస్తాం, ఏడుపు చేస్తాం, బ్యాని ఏడుస్తాం. ఇంకా ఎక్కలేని మొత్తం మూసినది కూడా మన కన్నీళ్ళతో నిండిపోతుంది. హైదరాబాద్ లో మూసినది ఉందండి. డిప్రెషన్స్. వై యూ షుడ్ క్రై? వెన్ యూ రియల్లీ డూ మిస్టేక్, అడ్మిట్ ఇట్, డోంట్ రిపీట్ ఇట్, దెన్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ విల్ బి స్టేబుల్. వెన్ యూ డిప్రెస్, అంతకన్నా ప్రపంచంలో ఇంకోటి ఉంటుందండి కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గించుకోవడానికి. Because I'm saying very great statement. No one can demotivate without your concern. నన్ను ఎవరో డిమోటివేట్ చేస్తుంటారు, మిమ్మల్ని ఎవరో డిమోటివేట్ చేస్తుంటారు ఫీల్ అవుతారు అని కాదు. మిమ్మల్ని మీరే డిమోటివేట్ చేసుకుంటారు మీరు చేసే పనుల వల్ల. అప్పుడు ఏం చేస్తారు, కొంతమంది వచ్చి అరే నువ్వు చేసిన తప్పురా, నువ్వు చేసిన తప్పురా, నువ్వు చేసిన తప్పురా అని ఇటువంటి కొన్ని డైలాగ్స్ చెప్పి మన బ్రెయిన్ ని ఇంకా కొంచెం ఇలా బాగా పిండేస్తారు ఉంటారు. పిండంగానే అయిపోయింది. ఇంకా మనం వారం రోజులు, సపోజ్ నువ్వు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆశ్రిత గారు సమ్ ఎంబీబీఎస్ ఎగ్జామ్ రాస్తున్నారు అనుకోండి. తను ఏదో పాపం తన గ్రహచారం బాగాలేకనో, తన జాతకం బాగాలేకనో, సరిగ్గా లేకనో, లేకుంటే ఏదో జ్వరం వచ్చో, కడుపు నొప్పి వచ్చో, ఒక సబ్జెక్ట్ లో ఫెయిల్ అయిపోయింటారు. ఇంకా ఆమె చేసిన మిస్టేక్స్, 1 year నుంచి చేసిన మిస్టేక్స్ అందరూ తీసుకొచ్చి అప్పుడు ప్రొజెక్ట్ చేస్తారు. నువ్వు ఈ సబ్జెక్ట్ ఫెయిల్ అవ్వడానికి ఇవే కారణాలు అని చెప్పేసి. కానీ దానికన్నా ముందు ఏంటంటే తన లోపల ఎక్కడో రిగ్రెట్ పెట్టుకుని ఉంటది, నేను ఫెయిల్ అయ్యాను అని చెప్పేసి. ఫెయిల్ అని చెప్పేసి ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ కదా. ఫేస్ లో చూపించగానే అందరూ నేను తోపు అనుకుంటూ వచ్చి అందరూ అడ్వైజ్ ఇస్తారు. గ్రేట్ అడ్వైజెస్ విల్ కమ్ ఫ్రమ్ దట్ టైం. మరి ఆ రోజు తనకు హెల్త్ బాగాలేదు అన్నప్పుడు రికవర్ చేయాల్సిన బాధ్యత ప్రతి ఫ్రెండ్ గా, ప్రతి వెల్ విషర్ గా, ప్రతి పేరెంట్ గా, ప్రతి ప్రిన్సిపల్ గా, ప్రతి టీచర్ గా అందరికి బాధ్యత ఉంది, ఇంక్లూడింగ్ హర్ సెల్ఫ్. ఎగ్జామ్స్ ఉన్నప్పుడు ఆరోగ్యాన్ని బాగా చూసుకోవాల్సిన బాధ్యత మొట్టమొదటిగా మన మీద ఉంటుంది. మనం చూసుకో. రాత్రి బౌల్ 24 hours ఉంటే 26 hours ఏమైనా ఉందేమో ట్రై చేస్తాం చదువుకోవడానికి ఫూలిష్నెస్ గా. సో ఆటోమేటిక్గా హెల్త్ పాడైపోతుంది. ఎగ్జామ్ ఏదో ఒకటి టిమ్కి కొడతాయి ఖచ్చితంగా. అవునా? సో ఐడెంటిఫై యువర్ సెల్ఫ్. ఫస్ట్ యూ బీ ఐడెంటిఫై యువర్ సెల్ఫ్, దెన్ ఓన్లీ ఎవ్రీథింగ్ విల్ గో ఇన్ ఎ వెరీ పాజిటివ్ వే, వెరీ పాజిటివ్ వే. సో ఇందాక నుంచి బాగా చెప్తున్నారు సార్, మేము చేసే మిస్టేక్స్ ఎక్కడెక్కడ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని డౌన్ చేయడానికి గల మిస్టేక్స్ అన్ని చెప్తున్నారు. బానే ఉంది, కానీ కొంచెం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని పెంచుకోవడానికి కొన్ని టిప్స్ ట్రిక్స్ ఏమైనా చెప్తారా అని చెప్పి కొంతమంది అడగాలని అనుకుంటూ ఉంటారు. అడగలేక సంకోచిస్తూ ఉంటారు. కొన్ని 3 tips చెప్తానండి. 3 tips టు ఇంక్రీజ్ యువర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఫస్ట్ టిప్ ఈస్ డోంట్ బి ఇన్ కంఫర్ట్ జోన్. Don't be in comfort zone. Whether you are a school kid or whether you are a 70 years old men or women, don't be in your comfort zone. Comfort zone makes you less confidence. Comfort zone makes you less confidence. దీని గురించి ఎక్స్ప్లెనేషన్ అవసరమే లేదు అన్నది నా ఫీలింగ్, రైట్? బికాస్ కంఫర్ట్ జోన్ లో ఉన్నప్పుడు మనం ఛాలెంజెస్ తీసుకోవడానికి ఇష్టపడము. చెప్పులు లేకుండా నడిచినప్పుడే కదా మనకు తెలుస్తాయి రాళ్ళు గుచ్చుకుంటాయా, ముళ్ళు గుచ్చుకుంటాయా అని చెప్పేసి. అందరికి బాటా చెప్పులు ఇచ్చి పంపిస్తే పేరెంట్స్, పిల్లలకి జీవితంలో కష్టాలు ఏం తెలుస్తాయి? ఏమీ తెలియదు. కష్టాలు నేర్పించండి, ఆటోమేటికల్ లైఫ్ అనేది పూలబాటు ఉంటుంది. సుఖాలు నేర్పిస్తే, ఓక్రేజ్ స్కూల్, ఇంటర్నేషనల్ స్కూల్స్ లో నేర్పిస్తే కష్టాలు అనేవి ఎప్పుడు తెలియవు వాడికి. చిన్నప్పటి నుంచి ఇప్పుడు అంతెందుకండి, ఇప్పుడు సమ్మర్ లో ఎంతమంది ఇళ్లలో ఏసీ లేకుండా ఉండండి. ఐఎమ్ సేయింగ్ మై హౌస్ ఇట్ డజంట్ హ్యావ్ ఏసీ. నేను సమ్మర్ లో కూడా, ఇదిగోండి మిల్టన్ బాటిల్, ఇది సమ్మర్ లో కూడా నేను వేడి నీళ్ళు తాగాను, వేడి కాచుకొని. పొట్ట ఎప్పుడు చల్లగా ఉండకూడదండి, సైంటిఫికల్ రీజన్స్ చెప్తున్నాను. పొట్ట ఎప్పుడు చల్లగా ఉండకూడదు, కడుపు చల్లగా ఉండని చెప్పి అది దీవెన అన్నారు, బాగానే ఉంది. సైంటిఫికల్ గా ఎప్పుడు చల్లగా ఉండదు, కడుపు ఎప్పుడు వేడిగా ఉండదు. అప్పుడే లోపల ఉన్న ఐటమ్స్ అన్ని డైజెస్ట్ అవుతాయి. అవునో కాదో కనుక్కోండి. చల్లవి తింటే డైజెస్ట్ అవ్వవు ఎప్పటికీ. ఏసీలో పడుకుంటే రోగాలు రాక ఏమీ బెనిఫిట్స్ ఎప్పుడు రావండి. బాగా పొద్దు నుంచి రాత్రి వరకు కలిసిపడి వచ్చాను, నేను ఏసీలో పడుకోవాలనుకుంటే ఒక్కసారి మీ ముత్తాతని అడగండి మరి ఏసీలు ఎక్కడ ఉన్నాయి. ఆయన 90 years బతికాడు, మనం 60 ఏళ్ళకే. ఫ్యాక్ట్, బిట్టర్ ఫ్యాక్ట్, నా నోటితో చెప్పలేదు, అందుకే సిగ్నల్ చూపించాను. ఎందుకంటే మనకి ఏసీ అలవాటు, ఏసీ లేకపోతే మనకు నిద్ర పట్టదు రాత్రిపూట. కంఫర్ట్ జోన్, వెరీ కంఫర్ట్ జోన్. మరి ఎండాకాలంలో కూడా మరి బాండెక్కర్ మిల్టన్ దాంట్లో వేడి నీళ్ళు చేసుకుని మనం ఎందుకు తాగాడు?
You should not be in a comfort zone. You should be always in a very difficult zone. So think, don't be in a comfort zone always. Then only your confidence levels will be very high. సైకిల్ తొక్కుతాయి, మా అబ్బాయి అమ్మాయి కింద పడతారు, దెబ్బలు తగ్గుతాయి, మొక్కలు చిప్పలు బాగుతాయి అనుకుంటే జీవితంలో సైకిల్ ఎప్పుడు రాదని. బ్యాలెన్సింగ్ నేర్చుకోలేదు. కానీ మనం పిల్లలకి ఏం చేస్తున్నాం, కంఫర్ట్ జోన్ ని బాగా అలవాటు చేస్తున్నాం. పేరెంట్స్ అందరూ కూడా బాగా చేసేది. దాని జీవితంలో కష్టాలు, చిన్న కష్టాలు వచ్చినా తట్టుకోలేరండి. ఫ్రాంక్ గా చెప్తున్నాను. మేబీ ఐఎమ్ వెరీ యంగ్ ఏజ్, బట్ మై వర్డ్స్ ఆర్ వెరీ వెరీ ట్రూ. కాన్ఫిడెన్స్ లెవెల్స్ ని మనమే పెంచాలి. అంటే కష్టపెట్టి పెంచితేనే వస్తాయి. కష్టం విలువ తెలిసినప్పుడే కదా అందులోంచి కొత్త ఆలోచనలు పుట్టుకొస్తాయి. సో డోంట్ బీ ఇన్ ఎ కంఫర్ట్ జోన్. సెకండ్ టిప్ ఈస్ నన్ అదర్ దాన్, ఏమన్నా చెప్పగలుగుతారా సెకండ్ టిప్ ఏముంటది అని? ఇంత చెప్తున్నాం కదా. ఇంప్రూవ్ యువర్ కాంపిటెన్సీ లెవెల్స్ ఎవ్రీ డే. అంటే ట్రై టు లర్న్ స్కిల్స్ ఎవ్రీ డే. కొత్త స్కిల్స్ కానివ్వండి, లేకపోతే మీకున్న స్కిల్స్ ని ప్రతిరోజు సానబట్టండి. అంటే సింపుల్ చెప్పాలి అంటే కామన్ లెవెల్ లాంగ్వేజ్ లో ఒక వారం రోజులు మీరు బ్రష్ చేసుకోలేదు అనుకోండి, ఏమవుతుంది? మన ఇంట్లో వాళ్ళు కూడా మనతో మాట్లాడుకోవడానికి ఇలా గుడ్డాడడం పెట్టుకొని మాట్లాడతారు. ఇప్పుడు కరోనాతో మనం మాస్క్ ఎలా పెట్టుకొని మాట్లాడుతున్నాం వాళ్ళు. సో మనం బ్రషింగ్ నే మనం ప్రతిరోజు కుదిరితే 2 సార్లు చేసుకోమని డాక్టర్లు చెప్తున్నారు. మరి మనకున్న స్కిల్స్ ని ప్రతిరోజు సాన పెట్టకపోతే అవుట్డేట్ అయిపోతుంది. అవుట్డేట్ అయిపోయినప్పుడు ఏమవుతుంది? ఈ మార్కెట్ లో మనం పనికిరాని వస్తువులాగా తయారైపోతాం. మార్కెట్ లో అవుట్డేటెడ్ అయిపోయిన వస్తువులకు పెద్ద వాల్యూ ఉండదు. అంటే ఇవాళ మంచి ఒక మొబైల్ కొంటాం, మనం ఒక 15,000 20,000 పెట్టి కొంటాం. దీన్ని ఒక 6 నెలల తర్వాత అమ్మడానికి ట్రై చేయండి, 1000-2000 కన్నా ఎక్కువ ఎవడు కొన్నాడు మాక్సిమం గా. 1000-2000 కన్నా. అందుకంటే కొత్త వర్షన్స్ వచ్చింటాయి మార్కెట్ లోకి. అవునా? కొత్త వర్షన్స్ వచ్చింటాయి. ఆండ్రాయిడ్ ఇప్పుడు 12 ఏమో నడుస్తుంది, లేదంటే 13 వచ్చిందేమో తెలియదు. నాకు తెలిసి 12 వర్షన్ ఏమో నడుస్తుంది ఆండ్రాయిడ్. 12 వర్షన్ ఫ్యూచర్ లో 10 years అవుతుంది అనుకోండి, ఆండ్రాయిడ్ కూడా వాల్యూ ఉండదు. అది పెరుగుతా వర్షన్స్ అప్డేట్ అవుతుంది కాబట్టి మనిషికి కూడా వాల్యూ ఉంటుంది. వెన్ యూ అప్డేట్ యువర్ సెల్ఫ్, యువర్ కాన్ఫిడెంట్ లెవెల్స్ అండ్ యువర్ స్మైల్ విల్ దేర్ ఆన్ యువర్ ఫేస్. లేదనుకోండి ఏమైతుంది? ఏం ఉండదు. రైట్? దట్ ఈస్ ద సెకండ్ టిప్. అండ్ థర్డ్ టిప్ ఈస్ డోంట్ టేక్ సెట్ బ్యాక్స్ ఆర్ ఎనీథింగ్ పర్సనలీ. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. Don't take setbacks or your negatives emotionally or personally. తప్పులు అందరు చేస్తారు. ఇక్కడ నేను ఒక క్వశ్చన్ అడుగుతానండి, అందరూ ఫాస్ట్ గా ఆన్సర్ చెప్పాలి. మనకు టైం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి అందరూ కూడా ఆన్సర్ చేయాలి. నాకు ఇక్కడ ఎంతమంది ఉన్నారు? దాదాపుగా 29 మంది ఉన్నారు. నాతో పోల్చుకుంటే 28 మంది. 28 ఆన్సర్స్ నాకు ఫాస్ట్ గా రావాలి. Either type your favorite god or your favorite leader or your favorite politicians or your favorite godfather. మీకు ఇష్టమైన దైవం కానివచ్చు, ఎవరి పేరైనా సరే, ఏదర్ మేల్ ఆర్ ఫీమేల్, మీ ఫేవరెట్ పొలిటీషియన్ కావచ్చు, మీ ఫేవరెట్ గాడ్ ఫాదర్ కావచ్చు, మీ ఫేవరెట్ లీడర్ కావచ్చు, ఎవరితో ఒకటి పేరు టైప్ చేయండి ఫాస్ట్ గా. అందరూ 29 ఆన్సర్స్ కావాలి. సాయిబాబా, లార్డ్ రామ్ 2, 3 వచ్చాయి. రఘు మై బ్రదర్ స్వామి వివేకానంద, లార్డ్ శివ మై మామ్ స్వామి వివేకానంద, వెంకటేశ్వర స్వామి. ఫాస్ట్ గా అసలు. మై సెల్ఫ్ గుడ్, ఛత్రపతి శివాజీ, సాయిబాబా, లార్డ్ కృష్ణ, లార్డ్ వెంకటేశ్వర, అబ్దుల్ కలాం, పోస్ల రాములు, మై సెల్ఫ్, ఓ గుడ్. ఇంకా వస్తూ ఉన్నాయి కదా. మై సిస్టర్ హిమబిందు అంబేద్కర్ గారు. ఓకే, గుడ్. ఇంతమంది పేర్లు చెప్పారు కదండి. మై స్ట్రైట్ క్వశ్చన్, కొంతమంది దేవుళ్ళ పేర్లు కూడా చెప్పారు. నేను దేవుళ్ళని కూడా క్వశ్చన్ చేస్తున్నాను ఇవాళ. బాండేకర్ దేవుళ్ళని క్వశ్చన్ చేసేవాడే గొప్పవాడా అంటే ఎస్, ఒకడే గొప్పవాడే అని చెప్తాను. ప్రతి దేవుడు కూడా అవమానం పడని రోజు ఉందా? ఒకసారి ఆలోచించండి. ఆయన దేవుడు అని అనిపించుకోవడానికి అవమానం పడని రోజు ఉందా? ప్రపంచానికి ఆయన దేవుడు అని తెలిసే రోజు వరకు, ఆయన దేవుడు అని ప్రపంచానికి తెలిసే రోజు వరకు ఆయన అవమానం పడని రోజు ఉందా? నలుగురితో చీ అనిపించుకున్న రోజు ఉందా? నలుగురు కొట్టని రోజు ఉందా? నలుగురు తిట్టని రోజు ఉందా? ఏమైనా ఉందా? ఆలోచించండి.
ఇందాక కొంతమంది శివ అని చెప్పారు, పాపం వాళ్ళ సొంత మామ అండి. ఫంక్షన్కి వెళ్తే బయటికి వెళ్ళిపోరా భయ్ అని చెప్పాడు డైరెక్ట్ గా. అవునా? ఇందాక లార్డ్ శివ అని చెప్పారు కదా ఎవరు, ఆయన పాపం ఫంక్షన్కి వెళ్ళిపోతే వాళ్ళ సొంత మామ, నువ్వు వేస్ట్, నీ దగ్గర డబ్బులు లేవు ఏం లేవు, నువ్వు ఒక భిక్షగాడివి, బయటికి వెళ్ళిపో అని చెప్పి తిట్టేశాడు. అవునా? పాపం రాముడు, లోకాది రాముడు అని చెప్పారు, మంచి పర్సన్, సద్గుణాలు ఉన్న వ్యక్తి. ఏం చేశాడండి, లైఫ్ అంతా, జీవితం అంతా కష్టాలు పాలే, లైఫ్ అంతా కష్టాలు పాలే. అవునా? పట్టాభిషేకం జరుగుతుంది అని తెల్లారితే అని చెప్పే రోజుకి ఆటోమేటిక్ బొమ్మ తిరిగిపోయింది, ఇట్లా మొత్తానికి అడవుల పాలైపోయాడు. సరే అడవిలోనే పోయి ఏదో కుటీరంలో గుడిసెలోనో కూర్చుందాంలే, పాపం పెళ్ళాం పిల్లలు సంసారం చేసుకుంటూ ఉందాం అంటే ఆమె వెళ్ళి అది ఒక జింక తీసుకురాబో అని చెప్పి ఆయనకు గొంతమ్మ కోరికలు. ఆ జింకని ఏదో ఏటాడానికి పోతే అక్కడ ఒక పోయి చెప్పి సీతమ్మని ఎత్తుకెళ్ళిపోయాయి. ఎక్కడో అయోధ్యలోంచి స్టార్ట్ చేసుకుంటే ఎక్కడో శ్రీలంక వరకు ఎత్తుకుంటూ 14 సంవత్సరాలు యుద్ధం చేసుకుంటూ వచ్చి అయిపోయాయి. తీరా అక్కడ కూడా వస్తే కూడా మళ్ళీ నిందలు. అవునా? మీరు ఎవరైనా సరే గ్రేట్ లీడర్ తీసుకోండి, తిట్టని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? గ్రేట్ లార్డ్ తీసుకోండి, అమ్మవారు కానివ్వండి, అయ్యవారు కానివ్వండి, ప్రతి ఒక్కరు అవమానపడిన వాళ్ళే. బంతిని కూడా ఎంత తొక్కి పెడితే అంత ఫోర్స్ కు పైకి వస్తుందండి, తొక్కి పెట్టకపోతే జీవితం అక్కడితోనే ఆగిపోతుంది. సో డోంట్ టేక్ ఎనీ సెట్ బ్యాక్స్ పర్సనలీ. వెన్ యూ టేక్ పర్సనలీ దెన్ యూ విల్ బి అవుట్ ఆఫ్ ఫ్రమ్ దిస్ వరల్డ్. ఎప్పుడైతే మీ పర్సనల్స్ గా తీసుకుంటారో సెట్ బ్యాక్స్ ని, అయిపోయింది. మన మీద ఎవరైతే రాళ్ళు వేస్తారో ఆ రాళ్లతో మనం సామ్రాజ్యం కట్టించుకోవాలండి. ఆడెవడో నన్ను తూ అన్నారా, వాడిని రేపు వేసేస్తా అంటే పోలీసులు మిమ్మల్ని మరుసటి రోజు చెంచలు కూడా జైల్లో వేసేస్తారు, అంతకన్నా ఏముండదు. మీరు వాడిని వేసేస్తారు, పోలీసులు మిమ్మల్ని వేసేస్తారు. దాని బదులు వాడు నన్ను తిట్టాడు కదా, ఎస్ వాడికంటే నేను గ్రేట్ గా అయి చూపిస్తాను, వాడికన్నా ఒక 10 అడుగులు ముందుకెళ్ళి చూపిస్తాను నేను అనుకున్నప్పుడు, ఎస్ ప్రపంచం మిమ్మల్ని కూడా గర్విస్తుంది. సో ఈ 3 టిప్స్ ముందుకు పెట్టుకోండి, ఆలోచనలో పెట్టుకోండి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీతో పాటే ఉంటుంది. సో బాండేకర్కి ఏంటి అంటే అప్పుడప్పుడు అన్ని చెప్తాంతో పాటు ఒక గ్రేట్ టిప్ చెప్పడం కూడా బాగా అలవాటు. సో గ్రేట్ టిప్ ఏంటి అంటే, ఎప్పుడు కూడా అన్సర్టనిటీని చూసి భయపడకండి. ఇది జీవితంలో మీ చివరి శ్వాస వరకు గుర్తుపెట్టుకోండి. అన్సర్టనిటీని చూసి భయపడకండి ఎప్పటికి కూడా. లైఫ్ లో అన్సర్టనిటీని చూసాము, భయపడ్డారు అంటే మీ జీవితం అక్కడితో అయిపోయింది. బికాస్ ప్రపంచమే ఒక అన్సర్టనిటీలో ఉంటుందండి ఎప్పుడు కూడా. ఇవాళ తీసుకున్న డెసిషన్ ఇవాళకి మాత్రమే అప్లికబుల్ అవుతుంది, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సార్ రేపు కూడా అప్లికబుల్ అవుతుంది కదా అంటే విత్ అప్డేటెడ్ వర్షన్ తో వస్తుంది. అది రేపు కావచ్చు, ఎల్లుండి కావచ్చు, 1 year కావచ్చు, 10 సంవత్సరాలు కావచ్చు. బట్ ఇవాళ తీసుకున్న డెసిషన్ ఇవాళకి మాత్రమే అప్లికబుల్ అవుతుంది. బట్ ఏం చేయాలి, మీ ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉండాలి. ప్రయాణంలో పాజిటివిటీని ఎంచుకోండి. మధ్యలో ఎన్నో రాళ్ళ దెబ్బలు తగులుతాయి, మార్పులు చేసుకుంటూ ముందుకెళ్ళాలి. బికాస్ లైఫ్ ఈజ్ ఆల్వేస్ అన్సర్టనిటీ. ఎప్పుడు ఎవరికి ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. కరోనా ఎన్నో గుణపాఠం నేర్పిస్తుంది. కానీ అన్సర్టనిటీలో కూడా పాజిటివిటీని చూసుకోండి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఐఎమ్ సేయింగ్ థామస్ అల్వా ఎడిసన్. ఏం కనుగొన్నాడండి? బల్బు కనుగొన్నాడు. ఫస్ట్ టైం కనుగొన్నాడా? సెకండ్ టైం, 10th టైం, 100th టైం, 500th టైం, మోర్ దాన్ 900 టైమ్స్ ఫెయిల్యూర్ అయ్యాడు. కానీ కనుగొనడం ఆపల, కానీ ఒకసారి కనుగొన్నాడు. రైట్? మనం ఏం చేస్తాం, ఫస్ట్ అటెంప్ట్, సెకండ్ అటెంప్ట్, థర్డ్ అటెంప్ట్, అన్సర్టనిటీ నాకేం కనిపిస్తలేదు రాడా, మానేద్దామని చెప్పి మానేస్తాం. వెన్ యూ హ్యావ్ ద జీల్ యూ హ్యావ్ టు బి లైక్ థామస్ అల్వా ఎడిసన్. సో ఇంటర్వ్యూలో థామస్ అల్వా ఎడిసన్ కి మీరు ఎన్నిసార్లు ఫెయిల్యూర్ అయ్యారు కదా, మరి మీకు ఏం అనిపించలేదా అంటే, ఇన్ని టైమ్స్ బల్బు కనుగొనకపోవడం గల కారణాలు కూడా నేను కనుగొన్నాను అని చెప్పాడు. దట్ ఈస్ ద పాజిటివిటీ. ఇన్ని టైమ్స్ ఫెయిల్యూర్ అయ్యానని చెప్పలేదు, ఇన్ని టైమ్స్ నేను బల్బుని కనుక్కోకపోవడం గల కారణాలు కూడా ఇవి ఉన్నాయని చెప్పాను. సో దిస్ ఈజ్ అబౌట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. మీకు తిరిగి చెప్తానని చెప్పాను కదా, తిరిగి చెప్పానండి. మైండ్ అండ్ మనసు పెట్టి విన్న వాళ్ళకి మాత్రమే క్లాస్ అర్థమై ఉంటుంది. అండ్ మై డియర్ ఫ్రెండ్స్, ఐ మీన్ టైమ్ ఈజ్ ఆల్సో గెట్టింగ్ అప్. మీరు ఒకసారి రీజాయిన్ అవ్వండి, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటే తీసుకొని ఎగ్జాక్ట్ గా 10 minutes లో, మాక్సిమం 10 minutes లో విల్ క్లోజ్ ఇట్. ఇంట్లో మంచి వెజిటేరియన్స్ ఉంటే వెజిటేరియన్స్ వెళ్ళి మంచిగా తినొచ్చు, నాన్ వెజ్ ఉంటే నాన్ వెజ్ వెళ్ళి తినొచ్చు, ఏదైనా అభ్యంతరం లేదు. 10 minutes స్పెండ్ చేయండి, లైఫ్ విల్ బి బ్యూటిఫుల్. ఎస్ సార్, పోస్టర్ రాములు గారు ఒకసారి చెప్పండి రీజాయిన్ అవ్వమని. అన్మ్యూట్. ఓకే సార్,
గ్రూప్ సభ్యులందరూ కూడా సార్ దాదాపు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక 10 minutes లో మన సార్ గారు పూర్తి చేస్తారు సార్. మళ్ళీ రీజైన్ కండి ఆఫ్టర్ దాదాపు 30 seconds